లేచారా? బాత్రూమ్కి వెళ్ళారా? హీరోయిన్ గారు బాత్రూమ్కి వెళ్ళారంట. చిన్నైనా పెద్దైనా అందరూ హీరోయిన్ మేకప్ వేసుకున్నారా? డ్రెస్ కూడా వేసుకున్నారా? డ్రెస్ కూడా వేసుకున్నారంట. రాజైనా బంటైనా ఒక్కటిగా కూర్చొని ఆనందించేదే సినిమా. గురు గురు సినిమా షురు షురు. గురు ఏంటి హీరోయిన్ గారు బయలుదేరిపోయారా? హీరోయిన్ గారు బయలుదేరిపోయారంట. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నాను. డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? నమస్కారం డైరెక్టర్ గారు. నమస్కారం అమ్మా. బాగున్నావా? రా. హౌ ఆర్ యు సర్? ఫైన్. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. మాస్టర్, ఈయన మన కొరియోగ్రాఫర్ సురేష్. హలో. మాస్టర్ నమస్తే. పర్లే. కమ్ ఆన్ ప్రొసీడ్. మీరు రెడీయా? ఓఎస్ నేను రెడీ. స్టార్ట్ సౌండ్. రన్నింగ్. కెమెరా రోలింగ్. ఉత్తమ్ క్రియేషన్స్. హీరోయిన్ ఏ డేంజరస్ లవ్ స్టోరీ. ముహూర్తం షాట్. యాక్షన్. ఏయ్ ఎవతే బంగారం లాంటి కళ్ళు చెడగొట్టావ్? పిన్ని. ఏ అమ్మా హీరోయిన్, ఇంకా కళ్ళకంటూ పాచిమోహంతో షూటింగ్ లోనే ఉన్నావా? నువ్వు దుప్పటి కప్పుకుని కళ్ళకంటూ కూర్చుంటే ఇంటి పని ఎవడు చేస్తాడే? వచ్చి నీ అమ్మ బతుకుని నీ బాబా నిన్ను కొట్టింది చాలే గాని అక్క నువ్వు వెళ్ళి మొహం కడుక్కో. పాపం అది కడుక్కోలేదేమో, వెళ్ళి కడగవే. అబ్బా వచ్చొచ్చి నా మీద పడతావేంటి? ఏ దాన్ని సపోర్ట్ చేసి సెకండ్ హీరోయిన్ అయిపోదాం అనుకుంటున్నావా? పుట్టగానే అది తల్లిని మింగేసింది. నువ్వేనా కొన్నాళ్ళని బతికినీవే. ఆగవే. ఏంటి దాన్ని అలా గుడ్ను బాదినట్టు బాతున్నావు? 16 అప్పుడే వచ్చేసావే. ఏం పాపం హీరోయిన్ నిద్ర లేపుదావనా? ఎందుకు? నువ్వు ఉన్నావు కదా కోడి పుంజులా అరిచి నిద్ర లేపడానికి. ఈడొచ్చిన పిల్ల ఇప్పటి వరకు నిద్ర లేకపోతే ఓ మాట అనకూడదా? దానికి ఈడొచ్చినా మన ఇద్దరికి వయసు వచ్చినా బుద్ధి మాత్రం ఎవరికి రావట్లా. ఎందుకు వస్తుంది? సవితి తల్లిని కదా నేనే లోకు. మరి మీకు తల్లి లేని పిల్ల కదా అని కడుపులో పెట్టి చూసుకున్నాను కదా. నువ్వా? ఏ రోజైనా దానికి అన్నం సరిగ్గా పెట్టావా? కాబోయే హీరోయిన్ లావ్ ఎక్కకూడదని డైటింగ్లు చేసి ఒంటిలో తయారైతే నాదా తప్పు. నువ్వేం పెట్టావో ఏం తిని బతుకుతుందో కొన్నాళ్ళు ఓపిక పట్టు. పెళ్లి చేసి పంపించేస్తే సమస్య ఉండదు. కొన్నాళ్ళు ఆగే ఓపిక నాకు లేదు. వచ్చే వారంలో పెళ్లి చూపులకు రమ్మని మా ఊరు సర్పంచ్ కి ఫోన్ చేశాను. మీ ఊరు సర్పంచ్ గా? ఆయన కొడుకు నాగయ్య లేడు. చాలే, ఇంట్లో దాని మేనమావను పెట్టుకుని ఎవడో అల్లాటప్ప నాగయ్య గడికి ఇచ్చేస్తావా ఏంటి? నా తమ్ముడిని నా కూతురికి ఇవ్వకుండా నీ కూతురికి ఇచ్చి గొంతుకోయమంటావా? ఇదిగో ఈ విషయంలో మీరేం మాట్లాడడానికి వీల్లేదు. హైకోర్టుకు వెళ్ళిన ఇదే తీర్పు. సర్పంచ్ గారి సంబంధమే ఖాయం. ఆ మఫ్లరీ, ఆ క్యాపి, ఆ కళజుడి భాష ఫాలో చేసుకో.
తీసుకెళ్ళండి, వెళ్ళమ్మా. చాలా సంతోషం బాబు. ఎడ్ల పందేల్లో మా ఎద్దు గెలిచిన 30,000 రూపాయల్లో 5,000 రూపాయలు నీకు ఇస్తున్నాను. ఇదే నీ పెళ్లి కట్టం అనుకొని తీసుకో. ఇంకమ్మా ఇందులోంచి ఒక్క రూపాయి కూడా మీకు ఖర్చు పెట్టే ప్రసక్తే లేదు. మరి ఎవరికి ఖర్చు పెడతావు నాన్న? ఎవరికంటే కూర్చోండి చెప్తాను. ఎవరికిరా? అవునరా, మొన్న పట్నంలో నగల సెట్ చూసాను రా, అది తులసి కొనివ్వాలరా. ఎరా ప్రాణాలకు తెగించి సంపాదించిన డబ్బు తులసి ఖర్చు పెడతావా? నా ప్రాణమే తులసి అయినప్పుడు ఇంకా ఖర్చు ఏంట్రా? నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. నీకు అసలు బుద్ధుందా? అలాగే కొట్టేది. అది నా సౌతికి పుట్టిన కూతుర్రా, సొంత మేనగోళ్ళ ఇరుచు పడతావే. ఆ పిల్ల ఎవరైతే ఏంటి, కనీసం గొడ్డుకి మెక్కిచ్చి విలువైన ఇస్తున్నావు నువ్వు. సొంత అక్కిచ్చి విలువ ఇస్తున్నావు నువ్వు. అది అమ్మా నేను చేసిన తప్పే. అమ్మ నువ్వు పుట్టగానే ఆపరేషన్ చేయించుకొని ఉంటే నేను వేరే కడుపు ఎత్తుకునేవాడిని. పిచ్చి పట్టినట్టు మాట్లాడుకో. పిచ్చి పట్టింది నీకు. ఒకసారి వెళ్ళి దాని ఒళ్ళు చూడు. నువ్వు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా కుక్కలు బీకిన ఆవుదోళ్ళ తయారైంది. అది వెన్నరా? తెలుసు. నువ్వు కొట్టిన దెబ్బలకి వెన్న రాస్తే పాపం సగమైనా తగ్గుద్ది. వెన్నంట ఏంటే హీరోయిన్ ఇలా చెరువు దగ్గర నీళ్ళ బిందెలు మోస్తూ తిరిగితే నువ్వెప్పుడు హీరోయిన్ అవుతావు? నేనేం కావాలని నీళ్లు మోయట్లేదమ్మా. ఇలా నీళ్లు మోస్తే నడుం సన్నబడి జబ్బలు నొనపెక్కుతాయని టీవీలో ఆయుర్వేదం డాక్టర్ చెప్పాడు. చూడలేదా? ఏ నడుం సన్నబడ్డమో. నడుం సన్నబడి నా చావుకొచ్చింది. ఏమ్మా బిందె మోయలేకపోతున్నావా? బిందె కాదు, ఇంట్లో నా మొగుడిని మోయలేకపోతున్నాను. అరే ఎవరో సన్యాసి పడిపోయినట్టున్నాడే. ఎవరో సన్యాసి పడిపోతే మనకెందుకు? ఏ సన్యాసిలో ఏమై ఉంటుందో. నువ్వు రావే పోదాం. పాపం కష్టాల్లో ఉన్న వాళ్ళని వదిలేసిపోదాం అంటారేంటే? మీరు పొండి. నువ్వు వెళ్ళమ్మా, లేనిపోయిన మాకు వదిలే. పదండి పోదాం. స్వామి అయ్యో కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నారే. ఇదిగోండి నీళ్ళు తాగండి. లేవండి స్వామి. ఎలా ఉంది స్వామి? ఏమైంది స్వామి అలా చూస్తున్నారు? ఆపదలో వచ్చి అమ్మలా ఆదుకున్నావు. నీకు సహాయం చేసే అవకాశం ఆ దేవుడు నాకిస్తాడో లేదో అని అనుమానం వచ్చిందమ్మా. నా కలలు నిజమవుతాయా స్వామి? సంకల్పానికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదమ్మా. కాలం కొందరికి వరం అవుతుంది, కొందరికి శాపం అవుతుంది. వరాన్ని సాధించాలంటే శాపాన్ని ఛేదించాలమ్మా. నా కలలు నిజం కావాలని నన్ను దీవించండి స్వామి. పంచభూతాల సాక్షిగా, నేను ఆరాధించే నా ఇష్టదైవం సాక్షిగా చెప్తున్నానమ్మా. తెర మీద బొమ్మ మాయం కావచ్చు, కానీ జీవితంలో నువ్వు హీరోయిన్గా శాశ్వతంగా నిలిచిపోతావు. మా తులసికి నగలు కొనుక్కొస్తున్నానా? మా ఊరు వచ్చేసింది. ఆపరా బాబు, తీసుకెళ్ళి పెట్టట్టున్నావు. మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి. సరే డబ్బులు పట్టు. ఇది మాత్రం కరెక్ట్గా అడుగుతూ. ఈ రోజేంటి ఊరు చాలా కొత్తగా ఉంది. దెయ్యాలు తిరిగే టైంకి వచ్చాను ఏంట్రా బాబు, ఒక్కడ కనపడరేంట్రా బాబు. ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి కదా, వెళ్దాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం.
చేయాలి ఇప్పుడు? మామయ్య నువ్వా? ఏంటి, నువ్వు కూడా భయపడతావా? నేనన్న పాత దయ్యాన్న కొత్త దయ్యానికి స్వాగతం పలకడానికి. నీ అబ్బా ఊపిరి ఆగిపోయినంత పని అయింది కదా. అయినా ఏంటి ఈ దెయ్యం వేషం? చచ్చిపోతే అందరూ దెయ్యాలవుతారంట కదా. నేను దయ్యాన్నైతే ఎలా ఉంటానా అని ఊహించుకొని ఇలా తిరుగుతున్నా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నూరేళ్ళు హాయిగా బతకాల్సిన దానివి అయినా ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందా నీకు? నువ్వు టౌన్కి వెళ్తే వచ్చేవి పిచ్చాలోచనలే కదా మావయ్య. నీకు ముఖ్యమైన విషయం నేను చెప్పాలి. నువ్వేం చెప్పొద్దు, నేనే ముందు నీకు చాలా చెప్పాలి. ముందు నన్ను చెప్పని. తర్వాత చెప్తూ గానీ ముందు నేనే చెప్తాను. నాతో రా. నిజంగానే దెయ్యంలో ఉన్నావే బాబు. మరి నేను హీరోయిన్ కదా, గెటప్ బాగుందా? అంత బాగా యాక్ట్ చేశానా? భయపడ్డా? రా తులసి, రా. ఈ చీరలో నువ్వు అస్సలు బాలేవే బాబు. వెంటనే ఈ చీర రేపే. మరేం వేసుకోవాలి? నేను ఇస్తాను కదా, నీకెందుకు కంగారు? టాటాయ్, తీసుకో. మావయ్య ఏయ్! వెంటనే వెళ్ళి మార్చుకురా. ఎక్కడ? ఆ తుప్పలోకి వెళ్ళా. ఓకే. వెళ్ళు. త్వరగా రావే బాబు, హైదరాబాద్ వెళ్ళిపోదాం. హైదరాబాదా? నేను పెద్ద హీరోయిన్ చేసేస్తాను సినిమా స్టూడియోకి తీసుకెళ్ళి. మరి రాజు రేయ్, దానికి తెల్లారితే పెళ్లిరా. ఎక్కడికి రా తీసుకుపోతున్నా? చూసి సుబ్బయ్య, ఎక్కయ్య, రామయ్య, రండిరా. ఎలా మావయ్య? అని నాలుగు పట్టించాలి, లాక్కురండి. బస్సు రాలేదు, ఏదోలా వెంట పడుతున్నా. మావయ్య బస్సు వచ్చేదాకా గుడిసెలో దాక్కుందామా? పద. మావయ్య బస్సు ఎప్పుడు వస్తుంది? వస్తుంది వస్తుంది, ఉండవే. ఆ డ్రైవర్ ఎక్కడ టీ తాగుతున్నట్టున్నాడు. ఆడు ఇప్పుడే ఆపటి తాగాలా? లేకపోతే నీ పెళ్ళికి వచ్చి భోంచేసి చేసి వెళ్తాడు. ఓ మావయ్య. డ్రైవర్ వచ్చేసారు. మావయ్య మావయ్య బస్సు వచ్చింది. లే అటెండ్ చూద్దాం రండిరా. రేయ్, అటు పారిపోతున్నారా? రండిరా. రండిరా, పరిగెత్తండి. రేయ్, ఆగురా. ఏయ్ డ్రైవర్, బస్ ఆపురా. ఏయ్ డ్రైవర్, బస్ ఆపు.
ఆగాగు. ఎక్కడికి? తిన్నగా లోపలికి వెళ్ళిపోతున్నావు పెద్ద దొరసాలాగా. ఎవరు నువ్వు? హీరోయిన్ ని. ఆ ఏ కనిపించట్లేదా? హీరోయిన్ వా? నేనేమన్నా ఎర్రి పప్పలా కనిపిస్తున్నానా? ఎలావమ్మా? ఇదిగో ఏదేమైనా హీరోయిన్ ని కావాలని శ్రీదేవి మీద ఒట్టేసుకొచ్చా. నేను హీరో అవుదామనే వచ్చా. ఇదిగో ఈ గేట్ దగ్గర సెట్ అయ్యా. ముందు నువ్వు బయటకెళ్ళా. ఇదిగో నేను అసలే కొవ్వూరు పక్కన జొన్నవాడ నుంచి వచ్చా. నాకు అడ్డం వస్తే నీ కొవ్వు తీసి జొన్నలు రాళ్ళలో కొడతా. అల్లరి చేయకు తల్లి. రామానాయుడు గారు వచ్చే టైం అయింది. ఆయన కనుక వచ్చారనుకో నా ఉద్యోగం ఉడుతుంది. నువ్వు ముందు బయటికి వెళ్తా తల్లి. ఊడిపోని నా అసిస్టెంట్ ఉద్యోగం ఇస్తా. ఇదిగో ఈ సంచులు పట్టుకో. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు కాదు, రేపు నేను పెద్ద హీరోయిన్ అయ్యాక నీకు పిచ్చి పట్టిస్తా. కాకపోతే రాబోయే కాలంలో కాబోయే హీరోయిన్ ని అవమానిస్తావా? నీకు దండం పెడతాను తల్లి. అల్లరి చేయకుండా ముందు వెళ్ళమ్మా. ఏంటమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎల్లమ్మా ఎల్లు. ఎల్లమంటుంటే ఏయ్, ఏంటి దబాయిస్తున్నావ్? నీకు దండం పెడతాను. ఎల్లు తల్లి ఎల్లు. ఏంటయ్యా? ఏంటి? నేను ఇందాక నుంచి చూస్తున్నాను. ఏం చూస్తున్నా? అక్కడ రామానాయుడు స్టూడియోకి వెళ్తే లోపలికి పోనివ్వలేదు. ఎల్లరు? ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోకి వస్తే ఆ. ఇక్కడ లోపలికి ఎందుకు పోనివ్వట్లేదు. పోనిస్తారు? అసలు నేనెవరో తెలుసా? ఎవరు? జొన్నవాడ నుంచి వచ్చా. అయితే నా పేరు తులసి. ఓహో, కాబోయే హీరోయిన్ ని. ఏ సినిమాలో తల్లి? పేరు చెప్తే గాని పోనివ్వా? వదలనా? ఉండు నీ సంగతి చెప్తా. నీళ్ళంటే చాలా మంది హలో చూశామ్మా. అక్కినే నాగార్జున సార్. హలో నాగార్జున సార్. ఆయన ఊళ్ళో లేరమ్మా. అయితే నాగచైతన్య గారు ఉంటారుగా. హలో నాగచైతన్య గారు. హలో నాగచైతన్య సార్. ఊరిని మా ఉద్యోగాలు ఓడగొట్టేటట్టున్నావా? నీకు పుణ్యం ఉంటది. ఎల్లు తల్లి. ఏంటి సుబ్బయ్య ఏమైంది? ఈవిడ గారు హీరోయిన్ అయ్యి దేశాన్ని ఆడడానికి వచ్చిందంటే హీరోయిన్ అయ్యా? నిజమే, హీరోయిన్ అయ్యి ఇండస్ట్రీని ఆదు సుబ్బయ్య. చూసావా నా లైటింగ్? ఎన్ని లైటింగ్లు వేసినా నీ ముందు కరెంటు కోతే నిన్ను హీరోయిన్ చేస్తా నాతోడు వస్తావా? నిజంగా? ఏంటి నమ్మకోలేదా? తమన్నా రానన్నా లాక్కొచ్చి హీరోయిన్ చేసింది నేనే, నయనతారని సీతను చేసింది నేనే, అనుష్కని అరుంధతిని చేసింది నేనే. ఇంకా నాయో దోల ధనార్జన్ రెడ్డి జైలుకి పంపించింది నేనేం చెప్పలా. నువ్వు మూసుకో, నువ్వు కారెక్కు. నిజంగానే నన్ను హీరోయిన్ చేస్తావా? నిజంగానే నిన్ను హీరోయిన్ చేస్తాను, నా మాట నమ్ము. పదా ఇదిగో వాచ్మెన్. ఎల్లమ్మా ఎల్లు. వాడి మాటలు నువ్వెందుకు పెట్టుకుంటావమ్మా? నువ్వు రా ముందు, నువ్వు ఈ చిన్న కారెక్కు, హీరోయిన్ గా పెద్ద కారులో దిగుతూ గానీ. ఇంకొక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. హీరోయిన్ బంగారు రా, రామా రాని. స్వర్గం ఇప్పుడు స్వర్గంలోకి చూస్తావు నువ్వు. రా బ్యాగిటి నడు. హాయ్. ఏది గుంటా? అమ్మాయి ఒక్క నిమిషం. ఈ ఛాన్స్ తో పెద్ద హీరోయిన్ సరే సరే త్వరగా రా. సైన్మా తీసుడంటే ఒక పెద్ద పార్టీ నడపడంత కష్టం బై. నీ పాస్ గాల మా రియల్ ఎస్టేట్ లో ఎంతకంటే ఎక్కువ కష్టాలులా. మా సారా సిండికేట్ నడపడం అంటే పెద్ద పుల్లల్ని జట్కా బండి కట్టి సవారీ చేసినంత డేంజర్. అదేట అలాగంటారు. ఎదుటోళ్ళు తాళ్ళ ఉంచడం, తాళ్ళ మార్చడం, తాళ్ళ తీసేటోళ్ళం. సినిమా తీయడం మనకు ఒక లెక్క. తీసేదాం. నమస్కారం సార్. ఏంది భయ మేనేజరు, నువ్వు చెప్పినవన్నీ డైరెక్టర్ గా పెట్టుకున్నావు, మమ్మల్ని కేర్ చేయడేంది భయ? డైరెక్టర్లు అంటే అంతే సార్. వాళ్ళలో కూడా రామకృష్ణ పరమహంసలు, యోగి వేమన్లు, నెపోలియన్లు, హిట్లర్లు ఉంటారు. ఏంటంతనా? సినిమా తీసినంత కాలం హిట్లర్కి బట్లర్ లాగా ఉండాలా? ఏంటి సార్ అంత పైరైపోతున్నారు? లేకుంటే ఏంది భయ, హీరోయిన్ సెలెక్ట్ చేయడానికి బాంబే పోయినప్పుడు మమ్మల్ని దోలుకపోతే మేము కూడా వచ్చేటోళ్ళం కదా, గంత సస్పెన్స్ ఏంది? ఆయన సినిమాలే కాదు సార్, ఆయన కూడా పెద్ద సస్పెన్సే. లాస్ట్ మినిట్ వరకు ఏ విషయాన్ని బయట పెట్టడు. ఈ ఒక్క విషయంలో మీరు అడ్జస్ట్ అయిపోండి సార్. కొత్త హీరోయిన్ తీసుకొచ్చారు సార్. సినిమా ఫీల్డ్ కి అంకితం అయిపోదామని వచ్చిన కొత్త హీరోయిన్ ఈవిడే. ఇదిగో నిన్ను హీరోయిన్ పెట్టి సినిమా తెచ్చి ఫోటోస్ లీడ్లే. నమస్కారం పెట్టా. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. పిల్ల భలే ఉండ్లా. అవు మస్తు చెప్పినావు, మనకు కూడా గిస్మట్ పోరే కావాలి. చూసావా, అప్పుడే సెలెక్ట్ అయిపోయావు. వీళ్ళ చెయ్యి తగిలితే ఇంకా నువ్వు ఎవరి చేతికి దొరకవు. నీకు డాన్స్ వచ్చా? వచ్చండి. మా ఊరి గుళ్ళో పండగలకి పాటలు పాడుతూ డాన్స్ చేసేదాన్ని. ఇంకేటి మన గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళు. సాయంత్రం కి ఇంట్రెస్ట్ చేసేదాం. అలాగే చేద్దాం సార్. ఇదిగో అమ్మాయి, ఫస్ట్ లుక్ లోనే ఫోటోలు నీకు పడిపోయారు. థ్యాంక్స్ అండి. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఎందుకు తీర్చుకోలేవు? ఈ జన్మలోనే తీర్చుకోవచ్చు. పదా గెస్ట్ హౌస్ కి.
రండి 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 దిగండి దిగాలి ఇటు ఇటు ఆ బ్యాగ్ ఇటు పర్వాలేదండి, నేను తీసుకొస్తాను. రే నచ్చపా నచ్చపా రే గుడ్ మార్నింగ్ అన్నా. ఎక్కడ తెచ్చావురా? ఎన్నిసార్లు పిలవాలి? బాత్రూంలో ఉన్నా అన్న. నువ్వు పిలవగానే వెంటనే వచ్చేసాను. చెయ్యి కడుక్కున్నావా లేదా? అదేంటన్నా అంత మాట అనేసావు? నువ్వు కడుక్కున్నా కడుక్కోకపోయినా నీ దగ్గర అదే కంపు కూడుతుంది కానీ ఇదిగో ఈ అమ్మాయి మన కాబోయే హీరోయిన్. సూపర్ అన్నా. నమస్కారం అండి. ఏంటి నమస్కారం అండి. నమస్కారం చేస్తున్నావు? ఈడేమన్నా ఫోటోస్ అనుకున్నావండి? ఇదిగో బ్యాగ్ తెచ్చా. ఎవరో తెలియదు కదండి. ఎవడో తెలియకపోతే కనపడ్డ ప్రతి 420 గాడికి నమస్కారం పెట్టేస్తావా? రేయ్ నచ్చప్ప, అన్నా. ఈ అమ్మాయిని దగ్గరుండి చూసుకో. దగ్గరంటే మరి మీడబడి చూసుకోవాలా? దూరంగా ఉండి దగ్గరుండి చూసుకున్నట్టు చూసుకోవాలా? అర్థమైందా? ఇదిగో హీరోయిన్ గారు. అయ్యో, మీరు నన్ను మరీ అంత గౌరవించకండి. గౌరవించకపోతే ఎలాగండి? ఇప్పుడు నుంచి అలవాటు చేసుకోవాలి కదా. మీరు వెళ్ళి రూమ్ లో స్నానం చేసి రెస్ట్ తీసుకోండి. సాయంత్రం మేకప్ వాళ్ళు కస్టమర్లు వస్తారు. రే నచ్చప్ప, అన్నా. హీరోయిన్ కి సాయంత్రం స్క్రీన్ టెస్ట్ ఉంది రోయ్. అర్థమైందన్నా. అర్థమైంది కదా. సాయంత్రం మన మెయిన్ బెడ్రూమ్ లో సెట్ చేయి, తీసుకెళ్ళు. అలాగే అన్న. పట్టుకో. మీరు రండి మేడం, మీరు రండి రండి. మీరు లోపలికి వెళ్ళండి, నేను కాఫీ తెస్తాను. అలాగే. అబ్బా 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 అబ్బా, పిల్ల సాంగ్ చూస్తుంటే ఒళ్ళు వేడెక్కిపోతుంది. పని మొదలు పెట్టేద్దామా? ఆడపిల్లకాడా మందుకాడా తొందరపడకూడదు. కొత్త పిల్ల కదా, క్రాక్ ఎక్కడం కొంచెం లేట్ అవుతుందేమో. ముందు నేను పోయేస్తా, మీరందరూ ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి. మనం వద్దులే, ముందు జేవిఆర్ వెళ్తారు. ఆహా, ఎంతైనా ఆ విషయంలో విషయం ఉన్నారు కదా. నమస్కారం సార్. నమస్తే. ఒక్కదానివే ఉన్నావు కదా, భయపడుతున్నావేమో అని వచ్చినా. మీరుండగా నాకు భయం ఏంటి సార్? నన్ను హీరోయిన్ చేస్తున్నారు, కొత్త జీవితాన్ని ఇస్తున్నారు. మీరు దేవుడు సార్, నన్ను ఆశీర్వదించండి. అరే వద్దొద్దు, లే. గీ విశ్వాసము కాళ్ళ మీద పడిగా చూపించేది, నీ గుండెల్లో దాచుకోవాలి. ఫస్ట్ సినిమా కదా, ఎట్లా చేస్తావో ఏమో. మీరు చెప్పండి సార్, ఏం చేయాలో. సరే మంచం మీద పండుకో. ఓ, పడుకుంటే ఎంత వయారంగా ఉంటానో చూస్తారా? అలాగే. ఓ, అచ్చం కొండపల్లి బొమ్మ లెక్కనున్నావు. అదేంటి సార్? ఇది యాక్షన్. నన్ను చూసి భయపడ్డావా ఏంది? ఇది యాక్షనే. యాక్షనా? ఆ, సరే నేనే హీరో అనుకో, నన్ను ఎట్లా వాటేసుకుంటావు? చూపి. అలాగే. ఆ, ఆ, ఇలా అయితే సరిపోతుందా? ఆహా, ఇంకా జరగట్టిగా. ఇలాగా? అరే ఏమైంది? అరే యాక్షన్ అని చెప్పిన కదా, నీ యాక్షన్ ఎట్లున్నదో చూడు. నీకు హీరోయిన్ వేషం కావాలా వద్దా? ఇలా అయితే వద్దు సార్. ఈ ఫీల్డ్ లో కిస్మంటి వాటికి అలవాటు పడతానే నీకు హీరోయిన్ వేషాలు వస్తాయి. నాకు ఈ సంగతి తెలీదు. నేను మా ఊరు వెళ్ళిపోతాను. మా మావయ్యని పెళ్లి చేసుకొని నా బ్రతుకు నేను నీ బ్రతుకుతాను. బతుకు మస్తు ఉండటాన్ని ఏం చేస్తా? నాకు ఇలాంటి బ్రతుకొద్దు సార్. మా మావయ్యకి నేనంటే ప్రాణం. నాకు తెలియదా? నా మనసంతా ఆయన కోసమే పవిత్రంగా చూసుకుంటున్నాను. నేను లేకపోతే మా మావయ్య చచ్చిపోతాడు సార్. నువ్వు కాదంటే నేను చచ్చేట్టున్నానే. పండుకో. వద్దు సార్, మీకు దండం పెడతాను.
ఎట్లా చచ్చింది? ఎట్లా చచ్చిపోయి ఉంటుంది? ఎలా చనిపోయింది అంటారు ఏంటి సార్? తనకెక్కడో తనగడ దెబ్బ తగిలి ఉంటుంది. మహాపాపం చేశావు సార్. బంగారం లాంటి పిల్లని అరే నోర్మై, చంపేశావు. రేప్ చేసుడే పెద్ద పాపం, సంపుడు పాపం ఏంది? ఎస్ఏం బయటపడినది అనుకో అందరం ప్రమాదంలో పడతాం. ప్రమాదంలో పడతామంటారు ఏంటి సార్? రేపొద్దున మన యూనిట్ అంతా అవుట్డోర్ షూటింగ్ వెళ్తుంది. ఈ భయపడు బాబు. సంగతి పోలీసులు తెలిస్తే మనందరికీ జైలు శిక్షే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఈ రహస్యాన్ని రాత్రికి రాత్రే సమాధి చేద్దాం. ఏంది? ఈ పిల్లని తీసుకెళ్లి ఆడైనా పూడ్చి పెడదాం. ఓ కరెక్ట్. ముందు బట్టలు ఎంత దారుణం సార్. ఇలాంటి అన్యాయాలు ఏ నేరాలు ఘోరాల్లో కూడా చూడలేదు. చూసేదేందయ్యా, చేసిందే మనం అయితే. అదే కదా నా దిగులు. ఈ అమ్మాయిని మొదట చూసింది నేను, ట్రాప్ చేసింది నేను, మీకు అప్పగించింది నేను. ఆపేహ మనం ఈ మటర్ కలిసే చేసినాం కదా. ఈ ఐకమత్యం చివరిదాకా ఉన్నారు కదా. శవం బయటపడ్డా, కేసు బయటపడ్డా ముందు బొక్కలకి వెళ్ళేది నేను. నువ్వు సీన్ని పెద్ద చేయమాక. నువ్వు ఇలా కంగారు పడి భయపడి ఈ విషయాన్ని లీక్ చేసేలా ఉన్నావు. మామూలుగా గానీ మందులో గానీ ఈ సేమ్ బయటికి పొక్కినది అనుకో నిన్ను కూడా పక్కనే పూడ్చి పెట్టేస్తాను. ఏడ్చింది చాలు గాని రేపు అవుట్డోర్ షూటింగ్ పోయేది ఉన్నది కదా, గడ ఏర్పాట్లన్నీ చూసుకో. రండి. ఏయ్! దిగండి దొర. ఎక్కడ వాళ్ళు అక్కడ సామాన్లు తీసుకుని రూమ్లోకి వెళ్ళండి. పొద్దున్నే షూటింగ్ మొదలెట్టాలి. మేనేజరా మరి నా రూమ్ ఎక్కడ? రూమ్ అరేంజ్ చేసింది సార్. కుర్రాడు చూపిస్తాడు పదండి. సార్ డీజిల్ డబ్బులు ఏంటి సార్? ఏంటి డీజిల్ డబ్బులు ఏంటి? రాత్రిపూట ఏం చేసుకుంటావు? పొద్దున్న సూరిగా ఎక్కడ తెచ్చావురా? ఇదిగో ఈ లిస్ట్ ప్రకారం ఎవరెవరు ఎక్కడ దిగాలో రాసి పెట్టాను కానీ ఆ రూమ్ చూపించు. నాకు వదిలేసాను అన్న, నేను చూసుకుంటాను. ఒకసారి ఇక్కడ రారా. అరే జనరేటర్ దగ్గర రారా. ఎవడా ఎవడా యూనిట్ నుంచి కేకలుతాడా? నరసింహ నాయుడు నవ్వుతాయి ముద్దుతో బాటిల్ పగిలిపోతుంది. ఒక సీనియర్ కోఆర్డినేటర్ పట్టుకొని నన్ను ఈ అవుట్డోర్ యూనిట్ ఫ్యాన్ లో తీసుకొచ్చే ధైర్యం ఎవరు నీకు ఇచ్చింది? అడ్జస్ట్మెంట్ కోసం అడ్జస్ట్మెంట్ అంటే గ్లాసులు పగిలిపోతాయి. పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరు ఇండస్ట్రీ నాకు కోఆర్డినేటర్ ఆఫర్ ఇస్తే అది క్యాన్సిల్ చేసుకొని నిజాయితీ ఈ సినిమాకు వర్క్ చేయడానికి వస్తే ఒక లైట్ మ్యాన్ లాగా ఈ జనరేటర్ వ్యాన్ లో తీసుకొస్తారా? స్టూపిడ్. నిన్న అసలు నా బాటిల్ లేదురా. నా బాటిల్ జేబులోనే ఉన్నానా? ఈ తాగుబోతాడు తప్పితే వేరే కొడగేసి దొరకలేదా? బాబు ఆయన సంగతి నీకేం తెలుసు? ఆయన షెడ్యూల్ వేసాడు అనుకో 6 నెలల్లో జరగాలి షూటింగ్ 6 గంటలు అయిపోతుంది. అదే ఆయన ఫవర్. నీ పని చూసుకో. ఎవరిని పొగుడతానన్నా? ది గ్రేట్ సినిమా ఇండస్ట్రీలో ది గ్రేట్ చిరంజీవి గారి తర్వాత ది గ్రేట్ రమేష్ అన్ననే. అరే నన్ను చిరంజీవి గారు పేరు చెప్పి ఈ మునక చెట్టు ఎక్కించి ఈ జనరేటర్ వ్యాన్ లో తీసుకొచ్చే ధైర్యం ఎవరు నీకు ఇచ్చింది? అదేంటనా ఇది జనరేటర్ వ్యాన్ అంటావేందన్నా? క్యార్వాన్ అన్నా? అరే నేను మంది అవుతే నీకెక్కిందేంటి? జనరేటర్ వ్యాన్ కు క్యార్వాన్ కు తేడా తెలియని కూడా నేను చెప్పేది పూర్తిగా వినన్నా. నువ్వు చిన్న చిన్న కారులో రావడానికి ఇబ్బంది పడతావని మా పొట్టులకు చెప్పి ఈ యూనిట్ వ్యాన్ ని క్యార్వాన్ చేయమని చెప్పా. వాళ్ళేమో బెడ్రూము, ఫ్యాను, ఏసీ పెట్టడానికి లేట్ అవుతుందని ప్రస్తుతానికి అడ్జస్ట్మెంట్ కోసం అలాగే ఎక్కించి మిమ్మల్ని తోసేశారు. మధ్యలో ఇంత స్క్రీన్ ప్లే జరిగిందా? అప్పుడు నువ్వు మంచి కిక్ లో ఉన్నావన్నా. షూటింగ్ అయ్యే లోపు ఈ యూనిట్ వ్యాన్ ని క్యార్వాన్ చేసేస్తానుగా నువ్వు. ఈ సస్పెన్స్ ముందు తెలిస్తే నేను అడ్జస్ట్మెంట్ అయితో. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు రూమ్ కెళ్ళి 2 జగ్గులు నెత్తి మీద నీళ్లు పోసుకుని 4 జగ్గులు మందాకి పొడుగపో. రూమ్ కెళ్ళి వెళ్ళు. ఇది ఎంకరేజ్మెంట్. ఈ ఎంకరేజ్మెంట్ ఉంటే పెద్ద పెద్ద డైరెక్టర్ల మీద జంప్ చేస్తావు. ఎందుకు చేయవు?
ఎప్పుడో మందు ఎక్కువయ్యి ఈ భూమి అంచే దంపు చేస్తావు. అబ్బో వీడెవడో అర్ధరాత్రి పూట కాఫీ బార్ పెట్టాడే, మన కోసమే పెట్టినట్టున్నాడు. త్వరగా వెళ్ళి ఒక కప్పు కాఫీ వేద్దాం. ఏంట్రా మధ్య నీకోలా ఏమా టీ ఉందా? టీ లేదు, కాఫీ ఉంది. సరే ఇవ్వు కాఫీ. ఏరా ఆర్టిస్టులు కెమెరా లెన్స్లు అన్నీ వచ్చినాయా? ఇదిగోండి కాపీ. ఇందాక మనం చూసినప్పుడేమో అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడేమో ముసలిది ఉంది. అది దెయ్యంలా ఉంది. అగ్గిపెట్టి ఇగో బాబు అగ్గిపెట్టి ఉందా? ఇవా నిన్నే, ఇదిగో నిన్నేనయా బాబు. ఏంది బే పొద్దున్నే వాళ్ళని లేపి షూటింగ్ మొదలు పెట్టమంటే నువ్వు సాగు కాకలు పడుతున్నావు ఇందిరా? నేను సాగు కాకలు పడుతున్నాను సార్. ఆ సావేనా సార్ సాగు కాకలు పట్టించింది. మనం తప్పేసిన పిల్ల దైవైనా కనిపించింది సార్. దయ్యమని బొందా బా చూద్దాం. రెండు సార్ చూద్దరు కానీ ఎవరు బే ముసుగులా? ఏంటండి ఏమైంది? ఈ సినిమా వాళ్ళు వచ్చారు, ఇంకా మాకు నిద్రలే ఉంచుతారు. వాడినారా సైతాను? నీకు బాగా దాగి మైండ్ దొబ్బినట్టున్నది. నా తమ్మ ఖరాబ్ చేస్తున్నావు. పొద్దుగానే లేచి వాళ్ళని షూటింగ్ కి తయారు చేయమని చెప్తే నువ్వు చేసే పని ఇదేనని పొద్దునే పోయి యంత్రం కట్టించుకోపా. అదేంటి ఇందాక ముసలిగా మళ్ళీ కుర్రోడు ఉన్నాడేంటి? చిన్నైనా పెద్దైనా అందరూ ఆస్వాదించే అందాల వినోదం సినిమా. రాజైనా బంటైనా ఒక్కటిగా కూర్చొని ఆనందించేదేలే సినిమా. గురు గురు సినిమా షురు షురు గురు గురు. గుడ్ మార్నింగ్ సార్. ప్రొడ్యూసర్లు అంటే ఇలా జాతీయ ఎద్దుల్లా ఉండాలి. ఎంతసేపు అయింది సార్ వచ్చి? మా సంగతి ఇడిచేయి. డైరెక్టర్ ఇంకా రాలేదేంది? ఆయన ఎప్పుడో వచ్చేసాడు సార్. అక్కడ షాట్ పెడుతున్నాడు చూడలేదా? నా మీద షాట్ పెట్టారే. ఆహా, అద్భుతం, అమోఘం. ఆ డైరెక్టర్ కెమెరామేనా? ఆయన డైరెక్టరే సార్. మరి కెమెరాలో చూస్తున్నాడేంది? మరి ఆయన పని ఆయన చేసుకోడా ఏంది? ఇండస్ట్రీ అంటేనే అంతే సార్. ఎవడ పని ఆడు చేసుకోడు. పక్కనడు పనిలో కాలో కన్నో పెడుతూ ఉంటాడు. డైరెక్టర్ గారికి ఒకసారి విష్ చేద్దాం రండి. అదే భావం, అదే దృశ్యం. గుడ్ మార్నింగ్ సార్. ఎవరా దురహంకారులు పొద్దున్నే ఆంగ్లంలో ప్రకటిస్తున్నారు? ప్రొడ్యూసర్స్ సార్. మళ్ళీ ఆంగ్లం. నిర్మాతలండి. ఆహా, మాట లేనిదే ఈ జగత్తు లేదు, నిర్మాతలు లేనిదే ఈ చలనచిత్ర జగత్తే లేదు. నిర్మాతలు మీరు కూడా ఆంగ్లంలో ఎంగిలి ముద్దలు తింటే ఎలా చెప్పండి? క్షమించండి సార్. అలా అన్నారు బాగుంది. మీకు ముందే చెప్పాను కదా సార్, దర్శకుల వారికి తెలుగు అంటే ప్రాణం. తెలుగే ఆయన దైవం. స్వచ్ఛమైన తెలుగులో తప్ప మాట్లాడరు. ఎవరైనా వేరే భాషలో మాట్లాడితే క్షమించరు. అవును అవును, నిర్మాతలు ఎవరు ఇంత ప్రాతకాలంలో చిత్రీకరణ సమయానికి రారు. కానీ మీరందరూ కలిసి వచ్చారంటే చిత్రసీమకి శుభ సమయం వచ్చినట్టే. మౌనంగా ఉన్నారే, ఎవరు మాట్లాడరే? మన్నించండి, వారికి తెలుగే కాదు ఏ భాష సరిగ్గా రాదు. మీ ఎదురుగా ఏ భాష మాట్లాడాలో తెలియక. చింతలేదు, మీ వరకు రాయితీ ఇస్తున్నాను.
మీకొచ్చిన తెలుగు బూతులోనే చిచి, ఆ తెలుగు భాషలోనే మాట్లాడండి. మీరు సినిమా బ్రహ్మాండంగా తీసి పెట్టండి. అలాగే ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు. సొమ్ము మందైతే కదా, ఆ ధనం మొత్తం మీదే కదా. ఏం చేస్తారో మీ ఇష్టం, సినిమా బాగా పోవాలా. మీకు ఆ అనుమానమే అక్కర్లేదు. వచ్చిన రోజే పోయేటట్టు నేను చూస్తా కదా. 100 రోజులు నా వృత్తిమే ప్రమాణం. అరే ఆ డే లైట్ లోపల పెట్టించారా, నైట్ సీన్ చేయాలి. ఆ హీరోయిన్ ఎవరు అని ఎదురు చూస్తున్నాం. ఏయ్, అరే ఎవర్రా లఫంగస్, షూటింగ్ జరుగుతుంటే కాకోలా. సైలెన్స్ ప్లీజ్. ఏయ్, ఇక్కడ ఎవరున్నారో చూసావా? ఎవరున్నారు? నాకు తెలియకుంటే ఎంతో మంది ఆర్టిస్ట్ వచ్చారు, నాకు లిస్ట్ చెప్పాలి కదా. ఓ మీరా? ఓ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరు ఇక్కడనే ఉన్నారా? ఎవరు అవరగాలు వచ్చి షూటింగ్ ని డిస్టర్బ్ చేస్తున్నారు అనుకున్నా సార్. సారీ. ఎరా ప్రాతకాలానే వేసి వచ్చావా? ప్రాతకాలనే కాదు సార్, నిన్న రాత్రి నుంచే మొదలెట్టా. ఇప్పటిదాకా ఆపలేదు. ఈ మద్యపానానికి ఆపవా? మద్యపానాన్ని మధ్యలో ఆపితే చచ్చిపోతామని డాక్టర్లు టెస్ట్ చేసి మరి చెప్పారు సార్. అంతేలే, అకాల మరణం చెందే వరకు ఆపకు. నువ్వు ఇంకోసారి మద్యం మత్తులో నా సమక్షంలో కనిపించావనుకో, నిన్ను పెట్టి రక్త చరిత్ర 3వ భాగం నేనే తీసేస్తాను. అంతేకాదురా, నీ రుధిరం తాగి నీ మాంసం ముద్దను. బాంబే హీరోని టైట్ క్లోజ్ లో ఎంట్రీ సార్. ఎరా, ఆ అమ్మాయి మన చలనచిత్ర నాయక? అవును సార్, నేను నాయకే అనుకున్నా, మరి చిన్న గౌన్ తో దిగింది సార్. బహుశా ప్రతి నాయక్ అనుకుంటా. మంచి సెలెక్షన్ సార్, ఇద్దరిని వాడుకోవచ్చు. నమస్కారం వందనాలు. పాదాభి వందనాలు. పెట్టు పెట్టు. డైరెక్టర్ గారు, పోయిన సినిమాలో మా పాపకి పెద్ద రోల్ ఇస్తానన్నారు. ఈ సినిమాలోనన్నా పెద్ద రోల్ ఇస్తారా? పెద్ద రోల్ ఒకటేంటి, 10 రోజులు ఆర్డర్ ఇచ్చి పార్సల్ పంపుతాం. నీ తండ్రి రోల్ అంటే ఈ రోల్ కాదురా, పాత్ర అని అర్థం. యు మీన్ క్యారెక్టర్. మీరు పలహారాలు అవి తిని విశ్రాంతి తీసుకోండి. మధ్యాహ్నం పాపను పిలిచి దెబ్బేస్తాం. దెబ్బ? దెబ్బ అంటే షాట్. ఫస్ట్ షాట్, సెకండ్ షాట్, బ్యాక్ షాట్ ఉంటుంది కదా. నేను ఇంకా ఏదో అనుకుని సిగ్గుపడిపోయాను. అదే వద్దు, మా గురుగారు అచ్చ తెలుగులో మాట్లాడతారు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అన్ని ఊపుకొని రెడీ అయిపోవద్దు. డైరెక్టర్ గారు, నా ఫ్యూచర్ మీ చేతిలో పెడుతున్నాను, మీ ఇష్టం. వెళ్ళండి. పలహారంతో పాటు పండ్లు కూడా తీసుకోండి అమ్మా. ఫ్యూచర్ రెమెడీ కావాలి, ఫిగర్ ని చేతిలో పెట్టావు. తమరు పై భాగం కింద భాగం ముయ్యండి. నేను ఇలాంటి వంపు సొంపులకు ఉగిపోయే కామాంతుండే కాదు. అంటే మీ టేస్ట్ నాకు తెలుసు సార్, ఓన్లీ బాస్ అంతే. సార్, మీరు బాంబేలో హీరోయిన్ గా బుక్ చేసింది గీపోర్నేనా? చిచి, దానిలో ఆ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? నాయకి లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏమిటో, పిల్ల చూస్తే కోడెదోడ, తల్లి చూస్తే ఢిల్లీ బర్రె. అవును, మావనికి బర్రెలెక్క కనిపిస్తుంది. మావాడు బర్రెలమ్మే డైరెక్టర్ అయ్యాడు. మన అసలు కథానాయక దిగుతోంది. ఫిగర్ కత్తిలో ఉంది. మా కథానాయకి నమస్కారం. స్వాగతం, సుస్వాగతం. నీ రాక కోసం మా చిత్ర బృందావనంలా ఎదురు చూస్తుంది. ఇదిగో వీళ్ళే మన భాగ్య విధాతలు, అదే మన చలనచిత్ర నిర్మాతలు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. వీరు కూడా ప్రొడ్యూసరేనా? ఇతను మేనేజర్, విద్వాంసకుడు అంటారు. విధ్వంసకుడు కాదురా, నిర్వాహకుడు. సరే, నువ్వు సిద్ధమైతే నీకు తొలి దెబ్బ వేస్తా. దెబ్బ అంటే ఇంగ్లీష్ లో ఫస్ట్ షాట్ అని అర్థం. మందంతా అచ్చ తెలుగు. మరి పోదుమా? అలాగే సార్. తెలియదు కాదు, విన్నాను. నువ్వు చచ్చుగా మాట్లాడకు. పద, నువ్వు రామ్మా. రా. ఒరేయ్, నువ్వు నన్ను
నన్ను మరీ విసిగిస్తున్నావు. నువ్వు మద్యం తీసుకొని ప్రాంగణంలోకి వచ్చావనుకో, ఎక్కువ మాట్లాడకు. చెప్పింది చేయరా. ఆపరా, ఆపు. దిగండి. రండి, అందరు రండి. తవ్వండి, తవ్వండి తొందరగా. పెట్టావు దయ్యం, భూతం, దయ్యం, భూతం, దయ్యం. ఎక్కడ కనిపించలేదు. ఏయ్, ఈడెవడు వదిలేయాలా? మమ్మల్ని భయపెడుతున్నాడా? చెప్పనిగానండి. సార్, డౌట్ లేదు సార్, ఈ శవం ఆయమ్మదే. అదేందిరా, అదేమో షూటింగ్ లో ఉంది, దాని శవం ఏమో ఏడుంది. ఇదేమన్నా డబుల్ యాక్షన్ అంటవా? డబుల్ కాదు, సింగిలే. ప్రపంచంలో మనుషులను పోలి మనుషులు 7 ఉంటారంట. ఒకటైతే ఇక్కడ ఉంది, మిగతా బేబీ. సార్, ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేద్దాం? పార్సల్ చేసి తీసుకుపోతావా ఏంది? కప్పి పారేయండి. చా 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 చా. ఇప్పటిదాకా 4 సార్లు తానం చేసిన చెమటలైతే ఇంకా దగ్గుతలేవు. నీ సంగతి సరేనే, నాకు ఇంకా బీపీ కూడా తగ్గలేదు. అబ్బా, ఆ సంగతి వదిలేయండి సార్. ఆ శవం గుర్తొస్తుంటేనే గజ్జలో నరాలు పిక్కలోకి లాగుతున్నాయి. ఎక్స్క్యూజ్ మీ, అందరూ స్టడీ ఉన్నారా? సడన్ గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చా, షాక్ అయ్యారా? ఏ తగిలిన షాకులతోనే చస్తున్నావు. నీ షాక్ ఎంత? చంకలో చార్జర్ పెట్టుకున్నంత. థ్యాంక్ యూ సార్. ఒక కోట్ ఇప్పించండి, లేకపోతే ఒక హాఫ్ ఇవ్వండి. కనీసం ఒక పెగ్గైనా పోయాడు సార్. ఎంత కావాలంటే అంత తాగుదుగానే. కానీ ఇవాళ షూటింగ్ బాగా జరిగిందా? బాగా జరగడం కాదు, అద్భుతంగా జరుగుతుంది. బాహుబలి జరిగినంత అద్భుతంగా షూటింగ్ జరుగుతుంది. అసలు వితౌట్ బ్రేక్ చేశానండి డైరెక్టర్ షూటింగ్. కాకపోతే నేనే ఆయన బదులు భోన్ చేశా అంతే. ఇవాళ హీరోయిన్ మొత్తం షూటింగ్ లోనే ఉన్నదా? హీరోయిన్ లేకపోతే షూటింగే కదా సార్. అసలు డైరెక్టర్ మొత్తం ఫోకసే హీరోయిన్ మీద పెట్టిండు. ఈ రోజు డైరెక్టర్ గారు ఏం సీన్ తీశారు? సీన్ ఓపెన్ చేస్తే అసలు సీన్ దాల్చుకుంటేనే గుండెల్లో గోకుల్ చాట్ బాంబు వెళ్తుంది. మన హీరోయిన్ ఉందా? ఉంది. మన హీరోయిన్ ఒక గెస్ట్ హౌస్ లోకి ఎంట్రీ అయింది. అక్కడ 4 ఊర పందులు లాంటి విలన్ మీలాగే మంతాగుతున్నారు. జింక పిల్లల లాంటి హీరోయిన్ మీద ఆ 4 వేట కుక్కల్లా పడిపడ్డారు. హీరోయిన్ అరుపులు, హీరోయిన్ కేకలు, ఎవరైనా కాపాడండి, కాపాడండి, కాపాడండి. హీరోయిన్ ఏడుపులు. కానీ ఆ వేట కుక్కలు వదులుతాయా? హీరోయిన్ మీద ఒక్కొక్కడు కుక్కల్లో పడి బట్టలు చెప్పి రేప్ చేశారు సార్. అంతా అయిపోయిన తర్వాత చూస్తే హీరోయిన్ చచ్చిపోయిందా? మర్డర్, రేప్, కోని సార్. పెళ్లిగా మాట్లాడబోయే బాబు, నీ అరుపులకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చేట్టున్నావు. డిటిఎస్ ఆర్ఆర్ లేకుండానే నీకు హార్ట్ అటాక్ వచ్చిందంటే రేపు థియేటర్ లో కూర్చొని చూసే ఆడియన్స్ లో పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నా సార్. ఆ తర్వాత ఎడి తీసినాడు? ఏముంది, రొటీనేగా. హీరోయిన్ శవాన్ని పాతి పెట్టి ఆ 4 మీలాగే మందు సిట్టింగ్ వేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ బాటిల్. అరే గీడేంది బై, మన స్టోరీ మనకే చెప్పబోతున్నాడు. అదే ఆశ్చర్యంగా ఉంది బాసు. అసలు ఈ కథ రాసినోడు ఎవడు? ఇంకెవరు, మన డైరెక్టర్ గారే. ఈ కథ రాసే ముందు మన కథ చూసినాడా? మన కథ చూసినాక రాసి తీసినాడా? ఈడో జరిగింది జరిగినట్టు తీస్తున్నాడంటే రేపు ఈడు ఏం తీస్తున్నా అదే జరుగుద్ది అనమాట. అదే రేపు ఏం సీన్లు తీస్తున్నాడో తెలుసుకోండి అయ్యా బాబు. ఎక్స్క్యూజ్ మీ, మనం తీస్తున్న ఈ సినిమాలో స్టోరీ ఏంటో మీకు తెలుసా? క్యా అంటే క్యా? రోజు రావడం, జ్యూసులు తాగడం, గంటకో డ్రెస్ అనడం. ఈ క్యారెక్టర్ ఏదో హీరోయిన్ క్యారెక్టర్ మీ అమ్మకి ఇచ్చిన స్క్రీన్ ఫుల్ గా ఉండేది, రోజు హౌస్ఫుల్ అయ్యేది. రజనీకాంత్ గారు హీరో అయిన రోజుల్లో నేను కూడా ట్రై చేశాను తెలుసా?
దేనికి రజనీకాంత్ డేటింగ్ కోసమా? సీపాడు ఆ. హీరోయిన్ గాని జస్ట్ మిస్. మిస్ అవ్వడం వల్ల ఆయన సూపర్ స్టార్ అండి, అది వదిలేయండి. నేను డైరెక్టర్ అయితే నేను ఏదో చేసేవాడిని. టిల్ టాప్ టిల్ డౌన్. మీకు విషయం తెలుసా, ఈ సినిమాకి అస్సలు డైరెక్టర్ నేను. మీరెందుకు చేయలేదు? ఎందుకు చేయలేదంటే మన డైరెక్టర్ ఉన్నాడు కదా, మన ఫిలిం డైరెక్టర్ తెలుగే మాట్లాడతాడు, స్వచ్ఛమైన ఫీల్ అవుతాడు. ఆయనకి సినిమాల్లో వాళ్ళ ఫ్యామిలీ ఊరేసుకొని చచ్చిపోతాంది. ఒక్క ఫ్యామిలీ నిలబెట్టడానికి అవకాశం ఇచ్చా. ఫ్యామిలీ నిలబెట్టం కాదురా, ముందు నువ్వు సరిగా నిలబెట్టడం నేర్చుకో. ఎవరు ఎక్స్ట్రా డైలాగ్ చెప్పిన ఆర్టిస్ట్ నేనే. సార్ మీరా? నమస్తే సార్, ఎప్పుడు వచ్చారు? రేయ్, నా జీవితంలో మాయని మచ్చలు మూయలేని రంధ్రాలు వీళ్ళిద్దరికి విశదీకరించి చెప్తున్నావే, అప్పుడే వచ్చా. అవును రే, వీళ్ళిద్దరితో ఏంట్రా నీకు మంత్రాలు? సార్ ఆ అమ్మాయికి షాట్ తీయలేదని అప్సెట్ అయిపోయింది. ఓహో, అందుకని వాళ్ళ అమ్మని సెటప్ చేస్తున్నావా? సార్ మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు. రేయ్, నా గనం కాలేందంటే ఏ భాషలో మాట్లాడతాను రా బాసడికే. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. మనం నైట్ సిటీ అంతే చంపేస్తాను రే. ఏమనుకోవద్దమ్మా, వాడికి మంది ఎక్కువైందంటే వాడు అలాగే మాట్లాడతాడు. రాత్రి నేను తాగే మందులో సగం అడిగి పోసింది నేనే. ఏంటి అంత సీపు లెక్క? ఛాయాగ్రహగా నువ్వు సిద్ధమేనా? సిద్ధమే సార్. ఛాయాగ్రహుడు ఎక్కడ కనిపించడే? మరణించాడా? సార్ ఇక్కడే ఉన్నాను సార్. మరెందుకు ఆలస్యం? చెక్కెత్తు కొట్టు. రెడీ సార్. నిశ్శబ్దం. ఇప్పుడు శబ్దం. జగ్గు చిత్రం నిశిరాత్రిలో పిశాచి ప్రేమ దెబ్బ సంఖ్య 1. నటన. ఆడపిల్లని లేడి పిల్లలా చూసేవాడు ఈ నేల మీద బ్రతకూడదు. నమ్మించి ద్రోహం చేస్తారా? నా శరీరంతో పాములాగా ఆడుకున్నారు. కసి తీరా కోట్లు వేశారు. మిమ్మల్ని వదలను. మీ పడగల మీద కొట్టి పగ తీరేదాకా చంపుతాను. వింటున్నారా సార్? మీ గుండెల్ని బయటికి లాగి మీ నెత్తులు తాగి మీ శవాల్ని దిబ్బల మీద దొర్లిస్తాను. రే కబడ్డార్. కబడ్లో. ఆహా, అద్భుతం, అమోఘం. ఇది నటన, అనూహ్య ఘటన. నీ సంభాషణలతో భోషణం బద్దలైపోయింది. దా తర్వాత కథ చెప్తాను, సన్నివేశం చక్కగా వివరిస్తాను. నటనలో లీనమైపోదువు గాని. పదమ్మా పద. Thank you very much, sir. పర్వాలేదు. వారే వా. కూర్చోమ్మా, కూర్చో. చాలా బాగా చేసావమ్మా, నిజంగా చాలా బాగా చేసావు. ఏయ్, ఆ డైలాగ్ ఆడు రాసిండా, అది సొంతంగా చెప్తాందా? డైలాగ్ చెబితే పర్లేదు సార్, మన వైపే చూస్తూ కసిగా చెబుతుంది. తర్వాత సీన్ ఏందో కథ ఏందో డైరెక్టర్ గారు చెబుతా ఉన్నాడు, నువ్వే పోయి తెలుసుకోర్రా. ఆహా చూసావా, హీరోయిన్ డైలాగ్ ఎంత రెస్పాన్స్ వచ్చింది? అది రెస్పాన్స్ అట. రెస్పాన్స్ సరే, తర్వాత కాదేటో నీకు తెలిసినా? నాకు తెలుసు, కానీ డైరెక్టర్ గారు ఎవ్వరికి చెప్పొద్దన్నాడు. మాకు కూడా చెప్పొద్దన్నాడా? నీకేంట్రా, అమితాబ్ బచ్చన్ గారు రజనీకాంత్ గారు వస్తానే డైరెక్టర్ కథ చెప్పొద్దన్నాడు. ఆఫ్టర్ ఆల్ ప్రొడక్షన్ మేనేజర్ ఒక కోఆర్డినేటర్ పట్టుకొని ప్రొడక్షన్ వాళ్ళ తీసుకొచ్చాం. నీకెందుకు కథ చెప్పడం? హీరోలకే కథ చెప్పకుండా సినిమాలు తీసిన చరిత్ర మాది. కథ ఏంటో చెప్పొద్దు కానీ తర్వాత కథ కూడా ఇలాగే ఉంటుందా? సస్పెన్స్. కథ ముందే తెలిస్తే భయంతో చచ్చిపోతారు. సినిమా పూర్తయ్యే వరకు మీరు బతికే ఉండాలి. ఎస్, ప్రొడ్యూసర్స్ లాంగ్ లివ్ ప్రొడ్యూసర్, షార్ట్ లివ్ మేనేజర్. హాయ్ గాయ్స్, సారీ డిస్టర్బ్ చేశానా? గుడ్ ఈవినింగ్ బ్రోస్. గుడ్ ఈవినింగ్ బ్రోస్. గుడ్ ఈవినింగ్. ఆహా, ప్రొడ్యూసర్లు ఎంత అదృష్టవంతులు. ఓ, ఏదో ఆర్ట్ ఫిలిం చూస్తున్నట్టున్నారు. ఏమయ్యా, ఇంకా వండుకోలేదా? సార్, అందరూ పడుకుంటే ఒకవేళ రాత్రి ప్రళయమో భూకంపం వస్తే వాళ్ళని లేపేది ఎవరు సార్? ఈ సృష్టిలో నిద్రపోకుండా కష్టపడేది ముగ్గురు. ఒకడు సూర్యుడు డేలో, నైట్ చంద్రుడు. డే అండ్ నైట్ నేను ఒక్కనే. కష్టపడిన జాలేగానే వెళ్ళి పడుకోవయ్యా. సారీ, థ్యాంక్ యూ. ఏం లేదు సార్, ఒక ఫుల్ మినరల్ బాటిల్ ఇస్తుందా? వాటర్ కోసం వచ్చినావా? ఏం లేదండి, పెద్దవాళ్ళను వాటర్ అడగడం నా వినయం. పెద్దవాళ్ళు మందు తాగుతావా అని అడగడం వాళ్ళ సంస్కారం. ఏంటా నీ గోల? ఆ బాటిల్ తీసుకుని వెళ్ళే. థ్యాంక్ యూ సార్. రేయ్, బయటికి వెళ్ళి తాగబోయా. సారీ సార్, ఎవరు మందిస్తే వాళ్ళ ముందే కూర్చొని మందవడం మా వంశ సాంప్రదాయం. థ్యాంక్ యూ సార్. అబ్బా,
ఆ బ్లూ ఫిలిం కంటిన్యూ చేయండి సార్. నీకు మైండ్ గిట్లా దొబ్బిందా ఏంది? ఎవర్రా బ్లూ ఫిల్మ్ చూసేది? సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ను బట్టి ఆ, ఆ అని తెలుసుకోలేని మ్యూజిక్ సెన్స్ లేదనుకున్నారా? మీకు ఇష్టం తెలుసా, ఈ సీడీ మీకు మేనేజర్ ఇచ్చాడు కదా. అవును. అవును, ఆ మేనేజర్కి ఇచ్చిందే నేను. సీడీ ఇచ్చింది నువ్వా? ఎస్. ఏందే ఆ మేనేజర్ గారికి సీడీ ఇచ్చింది నువ్వా? మరి ఇవరిదాకా చెప్పేది అదే కదా, మేనేజర్కి సీడీ ఇచ్చిందే నేను. మీకు షాక్ న్యూస్ చెప్పనా, అసలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించిందే నేను. నువ్వా? ఎస్. చిత్రానికి ఉత్తమ శృంగార చిత్రం అవార్డు ఇస్తామని ముంబైలో రెడ్ లైట్ సేవా సంస్థ వాళ్ళు ఫోన్ చేస్తారు. నాకు పని ముఖ్యం, పబ్లిసిటీ అవసరం లేదన్న. ఐ డోంట్ కేర్ అన్న. తీరని ద్రోహం చేసావురా, నీలాంటి వాడిని అలాగే వదిలిపెడితే చీకట్లో ఎందరో అమాయకురాల శవాలు సమాధి అయిపోతాయి. నాతో రా. నేరుగా వెళ్ళు, అలాగే రా, అలాగే రా. నేరుగా వెళ్ళు, వీడియో వెళ్ళు. లైట్ వేసుకొని కెమెరా ఆన్ చేయి. పాపాలకి శిక్ష. ఏ నరకంలో నరకాదో కాదు, ఇక్కడే అనుభవించాలి. నీలాంటి ఎలాంటి శిక్ష పడాలో. డబ్బులు కడుతున్నాం, ఒకే ఛానల్ చూస్తే ఎట్లా? ఇంకో విషయం తెలుసా మీకు, అరబు షేకులకు ఆయిల్ బాయిల్ ఉన్నాయో కానీ వాళ్ళ బాడీలో ఆయిల్ ఉండదు. ఏమయ్యా గీడు మన మేనేజర్ లెక్కున్నాడు? అవును, మన మేనేజరే. నీలాంటి నీచుడికి ఎలాంటి శిక్ష పడాలో. ఈడేంటి టీవీలో వస్తున్నాడు? నాకు మందు సరిపోకపోతే నేను టీవీలో కనిపిస్తా, మీరేం కంగారు పడకండి. కాదు, ఇది ఏదో డేంజర్ కథలాగా ఉందే. రండి వెళ్ళి చూసొద్దాం. రండి రండి. డేంజర్ ఏంటి? ఆ నాలుకను ఏం చెయ్యాలి? కోసేయాలి. మేనేజరు తలుపు తీరా. లోపలేం చేస్తున్నావు? తీరా, తలుపు తీరా. ఎంత కొట్టినా దీవైందిరా. ఏమైంది అసలు? ఎంత కొట్టినా తలుపు తీయడేంది వీడు?
తలుపేవయ్యా, ముందు తలుపే. ఏ టైంలో గా హీరోయిన్ శవాన్ని బాతిపెట్టినామో గానీ మళ్ళీ మేనేజర్ గాని శవాన్ని బాతిపెట్టే పరిస్థితి మనకు ఈ వచ్చింది. మేనేజర్ గారు సడన్ గా సచ్చి మన సాగుకు తెచ్చినాడు. అసలు మేనేజర్కి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకైతే గా సచిన హీరోయిన్ మీదనే డౌట్ ఉన్నది. వాని శరీరంలో దూరి వాని గొంతు వాని చేతనే గోయించింది. అబ్బా, అంత ఫ్యాంటసీగా ఆలోచించుకో. వాడికి ముందు ఎక్కువ వాడు సైకో చౌస్ వచ్చినాడు. అబ్బాబ్బాబ్బా పెద్దగా అరవకయ్యా. ఆ మేనేజర్ గారు సచ్చినాడని మనం పూడ్చి పెట్టినామని ఎవరికి తెలియకూడదు. ప్రొడ్యూసర్స్ హలో ఎక్స్క్యూజ్ మీ ప్రొడ్యూసర్స్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. ఏం లేదు సార్, ఇక్కడికి వస్తే ఒక కోటర్ సప్లై చేస్తారని అంతే. నువ్వేంటయ్యా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మందని డిస్టర్బ్ చేస్తావు? ఓపర్తో రేట్ సార్. ఆ మేనేజర్ గారిని కోటర్ ఆడితే గజ గజానికి ఫుల్ బాటిల్ ఇచ్చేటాడు. అవును, అసలు మేనేజర్ రేడి గుర్తుకొచ్చింది సార్. నిన్న రాత్రి మర్డర్ అయిపోయాడు కదా. అయ్యో మేనేజర్, అప్పుడే దూరం అయిపోయి దయ్యం అయిపోయావా? ఏటయ్యా న్యూసెన్స్, నీ ఏడిపోయిన అందరూ వచ్చేస్తారు. రానేడు సార్, అందరం కలిసి చేస్తే సినిమాకు పబ్లిసిటీ, ఆ మేనేజర్ ఆత్మ శాంతిస్తారు సార్. అరే ఏడ్చింది జాలేవయ్యా. మేనేజర్ పని మీద హైదరాబాద్ పోయిండు. అబ్బా, మేనేజర్ పని మీద హైదరాబాద్ పోతే మరి నిన్న నలుగురు ఇట్లా చచ్చిదేవుడు ఆయన. ఎవడు తెచ్చినాడా? అనవసరంగా వచ్చి మమ్మల్ని చంపుతున్నావా? షట్ అప్ యువర్ మౌత్. నిన్న రాత్రి కల్లారా నేను చూసినా మేనేజర్ నాలుకను కోల్చుకోవడం, కంట్లో పొడుచుకొని చచ్చిపోవడం కల్లారా నేను చూసినా. నువ్వు చూసింది సినిమారా భయ్. సినిమానా? సినిమానేనయ్యా, నువ్వు చూసింది సైకో సూసైడ్ అని ఇంగ్లీష్ సినిమా. నేను నమ్మ మనుషులు నన్ను మోసం చేస్తారు కానీ మందు నేను మోసం చేయలేదు. రాత్రి మన మేనేజర్ మహానుభావుడు చచ్చిపోవడం నా కళ్ళారా చూసానా. రాస్కెల్ వాడు నన్ను ప్రొడక్షన్ వాల్యూ తీసుకొచ్చాడు. ఆ రోజు చంపేద్దాం అనుకున్నా, కానీ సొంత టాలెంట్ తో ఆడే చచ్చిపోయాడు. గాడ్ స్క్రీన్ పేరు మన మధ్యలో డైరెక్టర్ కూడా నీకోలేదురా. మార్చలేకపోయినా. రాత్రి నువ్వు చూసిన సినిమా అంటే నమ్మవేంది? ఏమయ్యా, నేను చెప్పింది నువ్వు నమ్మవా? ఎందుకు నమ్మాలి సార్? నేను వచ్చిన వెంటనే కోటర్ ఇస్తే నమ్మేటోడు. ఇప్పుడు ఆఫీస్ నేను నమ్మలేదు సార్. హాఫ్ ఏంటయ్యా, ఫుల్ బాటిల్ తెచ్చుకోపో. థ్యాంక్ యూ సార్, మీ రుణం నేను మర్చిపోలేను. మీకు హెల్ప్ చేస్తా సార్. ఇప్పుడు వెళ్ళి రాత్రి మీరు చచ్చిపోలేదు, బతికే ఉన్నాడని అందరినీ లేపి మరీ చెప్తా సార్. డన్. నువ్వు చెప్పేది జొన్నవాడ నుంచి హీరోయిన్ అవుదాని వచ్చింది తులసని ఆ అమ్మాయినా? అవునండి. ఆ అమ్మాయిని హీరోయిన్ చేస్తానని చిల్లర రాంబాబుని మేనేజర్ ఉన్నాడే, అతను తీసుకెళ్ళాడయ్యా. ఎవరు? మేనేజర్ చిల్లర రాంబాబు గారా? ఆయన కలవడం ఎలాగండి? మేనేజర్స్ యూనియన్ ఇందిరానగర్ లో ఉంది, అక్కడికి వెళ్ళి కనుక్కో. ఏమండి, మేనేజర్ చిల్లర రాంబాబు గారిని కలవాలండి. ఆయన అవుట్డోర్ వెళ్ళాడు. ఏ ఊరండి? మంగళగిరి. మంగళగిరియా? హలో కెమెరామెన్, ఈ సీన్ తొందరగా అయిపోవాలి. పోరా. అంటే నేను కోడేటర్ను కదా, నాకు లైట్ అవసరం లేదు అంటాను. అరే తల్లికి కూతురికి సంబంధం లేదు. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. ఏ రోజు షూటింగ్ ఉందా? షూటింగ్ ఉంది కాబట్టి పొద్దున్నే లేచి వచ్చాం, లేకపోతే ఎవరు దాన్ని అంతిమ యాత్రకు వచ్చాం అనుకున్నాం. నీ సంగతి కాదు, మరి నాకు వర్క్ ఉందా? షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకే వర్క్ లేదు. నిన్నెవడమ్మా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ డైరెక్టర్ గారు హీరోయిన్ మీద దెబ్బ దెబ్బ అంటూ షార్ట్ చేస్తున్నారు. మా పాప మీద దెబ్బలేం లేవా? డోంట్ వరీ, టైం వచ్చినప్పుడు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఆ దెబ్బ కోసం ఎదురు దెబ్బ తప్పవు. సర్లే. హలో ప్రొడ్యూసర్స్, మీ గురించే మాట్లాడుతున్నా. ఎన్నో ఎదురు దెబ్బలు ఈ స్టేజ్కి వచ్చారు. నమస్తే సార్. అబ్బా గుడ్ మార్నింగ్ చెప్పిన ఉల్కర్ పలకరేడు సార్. ఏమోరా భయ్, ఏది గుడ్ మార్నింగో ఏది బ్యాడ్ మార్నింగో సినిమా మొత్తం పూర్తయ్యే వరకు అర్థమయ్యేటట్లేదురా భయ్. మీ టెన్షన్ నాకు అర్థమైంది సార్. జరగబోయే కథ, తీయబోయే సీన్ ఏంటో మీకు తెలియాలి అంతేగా. నేను డైరెక్టర్ అనుకోని చెప్తా సార్. మీ డైరెక్టర్ నీకు కథ చెప్తాడంటావా? ఎందుకు చెప్పడు? అసలు ఈ సినిమాకి అవకాశం ఇప్పించేది నేను డైరెక్టర్ గా. చెప్పకపోతే ప్యాకప్ చెప్తా. సారీ సార్, ఊరికే ఫ్లోల్ అన్న. మీరు షూటింగ్ కంటిన్యూ చేసుకోరు, నేను అడిగా ఇక్కడే ఉన్నాను. గుడ్ మార్నింగ్ సార్. వీడు నన్ను వదలడు. సారీ సార్. నువ్వు ఈ చలనచిత్రానికి పని చేయకుండా మానివేయటకు ఎన్ని లక్షలు కైకుందు? కోప్పడకండి సార్, అక్కడ ప్రొడ్యూసర్లకు కథ ముగింపు తెలియక పైట్లో తడిసి పిక్కలు జారిపోతాయి. ఈ చిత్ర నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ కథ ముగింపు నిర్మాతలకే కాదు, వారి పితామహులకి వారి ప్రపితామహులు కూడా చెప్పరు. ఇదే విషయం అక్కడ చెప్తాను సార్. ఏమిటో?
మీరు సినిమా తీస్తే తీయండి, లేకపోతే బాక్సులు మూసుకొని దొబ్బేయండి. ఎంత పెద్ద ప్రొడ్యూసర్ వచ్చినా కథ చెప్పారని డైరెక్ట్ చెప్పినని చెప్పేస్తా సార్. నువ్వు ఇలాంటి వివాదాలు సృష్టించి నాకున్న ఏకైక చిత్రాన్ని కకామికలు చేసి నన్ను ఏకాకం చేయకరా. నీకు కోటి వందనాలు. అమ్మ శుభోదయం. రామ్మా రా, నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. కూర్చోమ్మా, నీకు సంభాషణలు వివరిస్తాను. సార్ సంభాషణ అంటే గుర్తుకొచ్చింది. సంభాషణకు బాడీ లాంగ్వేజ్ ఎలా చేయాలి, ఫేస్ ఎక్స్ప్రెషన్ వేయాలి నేను నేర్పిస్తా సార్. ఉట్టి సంభాషణలు కాదురా, ఓ పని చేయి, దర్శకత్వం నువ్వే వహించు. నేనంత నీచుడు కాదు సార్. అంటే దర్శకత్వం వహించేవాళ్ళందరూ నీచుడనే ఉద్దేశం? లేకపోతే మీరు దర్శకత్వం వహించినటువంటి చిత్రానికి నా పేరు వాడుకొని క్రెడిట్ దొబ్బేంత నీచుని కాదంటుడే సార్. అర్థమైందా? రేయ్, నువ్వెంత నీచుడు తర్వాత నేను చెప్తా గానీ ముందు నువ్వు ఇక్కడికి వెళ్ళు. అంటే మీరు టెన్షన్ అవ్వకుండా ముందు సీన్ చెప్పండి. చెప్తాంలే, కూర్చోండి. కూర్చుంటాం. చూడమ్మా, మొట్టమొదటి దెబ్బ అంటే ఇది ఫస్ట్ షాట్ మీ టైట్ క్లోజ్ అండి. నువ్వు ఈ కథలో ఒక పల్లెటూరి పడుచువి. నీకున్న విద్యను పణంగా పెట్టి మంచి ఉద్యోగం సాధించి శ్రీమంతురాలు బిడ్డవయ్యావు. కొన్ని నెలల పెదప నీ మేనమామ, నువ్వు ప్రేమించినవాడు, నీకు మనసిచ్చినవాడు, నిన్ను వెతుక్కుంటూ ఈ నగరానికి చేరాడు. ఆగా, ఎవరు నువ్వు? తులసి కోసం వచ్చాను సార్. తులసా? అవును సార్. తులసిని ఇప్పుడు కలవడానికి కుదరదు. మా మేనకోడలు సార్. వచ్చేసాడు మావయ్య. అరే అసలు ఇన్నాళ్ళు నిన్ను చూడకుండా నేను బతకడం గొప్పే కదా. నిన్ను పంపించేశాక అందరూ కలిసి నన్ను ఎన్ని మాటలు అన్నారో, నన్ను ఏం చేస్తుంటారో నన్ను బాధపడుంటావు కదా. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నిన్ను ఎలా కలుసుకోవాలో తెలియక నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా. నాన్న బాగున్నాడని అడుగుతావేమో. బాగున్నాడని అబద్ధం చెప్పే కంటే బతికే ఉన్నాడని చెప్పడం నిజం. నువ్వు వచ్చేసాక నీ గురించే దిగులు పెట్టుకుని మంచాన పడి నిన్నే తలుచుకుంటూ చనిపోయే ముందు ఒక్కసారైనా నిన్ను చూడాలని ప్రాణాల కళ్ళల్లో పెట్టుకుని బతుకుతున్నాడు. ఎలాగైనా నేను తీసుకొస్తానని ధైర్యం చెప్పి నీకోసం వచ్చాను. తులసి, అక్క అప్పటి అక్క కాదు, ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నిన్ను ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని మాటలన్నా చేసిన తప్పులను తలుచుకుంటూ కుమిలిపోతుంది. తప్పిపోయిన బిడ్డ కోసం కన్న తల్లి ఏడ్చినట్టు ఏడుస్తుంది. నువ్వు కనబడితే కాళ్ళ మీద పడ్డం ఒక్కటే తక్కువ అనుకో. ఓకే, సారీ సార్, సడన్ గా ఊరు నుంచి మా మావయ్య వస్తాను. ఏం పర్లేదు, నువ్వు నీ మామయ్యని చూడగానే వచ్చిన ఉత్సాహం సహజంగానే వచ్చేసింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో యుగల గీతం మొదలు పెడదాం. యుగల గీతం. ఈ సినిమా మామతో యుగల గీతం మొదలెడతారా, ఆ అసలు మామతో యుగల గీతం మొదలెడతారా? మీ యుగల గీతం ఎవరితోనైనా మొదలు పెట్టుకోండి. మధ్యలో నాకు దెబ్బలు ఉన్నాయా? నువ్వు మధ్యలో ఇలా మాట్లాడావంటే దెబ్బలతో కాదు గుద్దులతో మొదలవుతాయి. అందరూ నిశ్శబ్దం. సైలెన్స్. అది చెప్పాల్సింది నేను. అందరూ నిశ్శబ్దం. ఇప్పుడు శబ్దం. నటన. బాగా అలసిపోయినట్టున్నావే. చూడు చెమట్లు ఎలా పడుతున్నాయో. ప్లీజ్, నో థ్యాంక్స్. మరి అదే, నువ్వు నన్నట్ట పరాయి పురుషుల్లో చూడకూడదమ్మా.
నువ్వు నన్ను ఎప్పుడు నీ పురుషుడు అనుకోవాలి. సార్ మీరు టిఫిన్ చేశారా? సర్లే, ఈ మధ్య ఆకలి నిద్ర అన్నీ దూరం అయిపోయినాయి. పక్కన నింట చూసి నా గదికి వెళ్తానా, ఒకటే స్వప్నాలు, పులకరింతలు, కలవరింతలు, తర్వాత ఆవలింతలు. మీకు ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా? అదేంటది? అద్దం చూడని ఆడవాళ్ళు, శృంగారం కోరని మగవాళ్ళు ఉంటారా? నువ్విప్పుడు అంటావా అని వేసవలో నాటుకోళ్ళగా వేడెక్కి ఎదురు చూస్తూ ఉన్నా. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఎమర్జెన్సీగా తెలియాలి. ఏం తెలియాలి నీకు? ఏం తెలియాలి? సన్నివేశం ఎలా రక్త కట్టించాలి, హావభావాలు ఎలా పలకాలని ఆ అమ్మాయికి నేను బోధిస్తున్నాను. ఇదా బోధించడం? ట్రిపుల్ ఎక్స్ షోప్ యాడ్ లాగా అమ్మాయి చేయబడుతున్న చూసే జనాలు ఏమనుకుంటారు? లోకులు బలు కాకులు పీకలేరు నా ఏకలు. ఎవడేమనుకుంటా నాకేనంట? నేను నిప్పుండ్రా, రగిలే అగ్నిని, తెలుసా? హీరోయిన్ గారు డైరెక్టర్ గారికి ఎమోషన్ ఎక్కువ, యాక్షన్ తక్కువ. ఇతని మాయా మాటలకి బుట్టలో పడ్డారనుకో బొక్క మీకే. ఆహా, తమరు చేసిన గీతోపదేశం చాలు. దూరంగా ఎక్కడికి వెళ్ళి మరణించు. చచ్చిపోతా, లేకపోతే ఏదో ఒక రోజు నేను చంపుతా. ఏడిసావు. ఆ తాగుబోతు కొత్త లెక్క చేయకు. అసలు నా స్టామినా గురించి వాడికేం తెలుసు? నేను వయాగ్రా కంటే శక్తిమాన్ తెలుసా? నాయకి ఒక్కసారి అంగీకారం తెలిపితే ఈ నైట్కి సెట్టు లేకుండా స్వర్గం చూపిస్తా. మీ ఇష్టం. నా రూమ్ లో మీకోసం ఎదురు చూస్తుంటాను. అబ్బా, ఎంత శుభవార్త చెప్పావు. ఈ ఒక్క మాటతోటి పారిపోతున్న నా వయసు యూటర్న్ తీసుకొని పరువుల్లోకి వచ్చేసింది. సార్ యు ఆర్ టోటల్లీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. అవునా? ఎమోషనల్ అంతే. యా వన్ కిస్. నాట్ ఇన్ ద రూమ్. ఇందరు నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే కౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా. శుభమాని శోభనానికి వెళ్తుంటే నల్ల పిల్లి దొరికినట్టు ఈడొకడు చెప్తానండి సార్. వస్తున్నాను. శుభరాత్రి సార్. నిశాచరుడా, ఇంత అర్ధరాత్రి పూట తగలటమేంట్రా? ఆయన మీరేంటి సార్? షష్టి పూర్తి వయసులో ఫస్ట్ నైట్ వేషం వేశారు, ఏంటి కథ? ధర్మసంధి తెచ్చడానికి ఇది సమయం కాదు. అసలు ముందు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పించావు? ఏం లేదు సార్, మందుకు డబ్బులు అయిపోయినాయి. ఒక్క 100 రూపాయలు ఇస్తే నైట్ వేసేసి పడుకొని తెల్లారి ఫ్రెష్ గా అన్ని అరేంజ్ చేస్తా సార్. మీకు ఏ ప్రాబ్లం ఉండదు. తినండి. ఎంత ధైర్యం నీకు? ఒక దర్శకుడిని మద్యపానానికి నన్నే డబ్బులు అడుగుతావా? పో బయటికి పో. తప్పేమో సార్. అన్నదానం, వస్త్రదానం, మద్యపాన దానం ఎంత పుణ్యం వస్తుందో తెలుసా? రేయ్, నీలాంటి నీచుడికి మద్యపాన దానం కాదురా, మంచి నెల దానం కూడా చేయకూడదు. మీరు రుణం ఉంచుకోండి సార్. ఇప్పుడు 100 రూపాయలు ఇస్తే ఆన్లైన్ లో 200 ఇస్తా. సంభాషణలు పెంచామంటే పాదరక్షలతో కొడతాను. మర్యాదగా బయటికి వెళ్ళి మరణిస్తావా? ఇక్కడ మరణిస్తే బయటికి ఇసిరేయమంటావా? పోతా సార్. ఇంకా ఎన్ని రోజులు నీ అహంకారము? ఈ ఒక్క సినిమా మాత్రమే నీ దర్శకత్వ ప్రతిభ. వచ్చే సినిమాలో నువ్వేరా నా కోడైటర్. మదోన్మతుడు మాంచి రసబట్లో నసబెట్టి పెట్టాడు. ఎంత అందం. ఇంత అందం ఏం చేసుకోకుంటావురా? 100 రూపాయలు సార్. ఈ బేతాళుడు ఇంకా ఇక్కడే మరణించాడే. తప్పదు. ఈ సునకానికి ఒక్క పొలం మొక్కేస్తే పక్క తప్పుకుంటది. హలో ప్రొడ్యూసర్ గారు, 100 రూపీస్. హలో ప్రొడ్యూసర్ గారు, తెల్లారి షూటింగ్ చేద్దా? బందా నువ్వు అడిగింది 100, నేను ఇచ్చింది 5 సార్లు 100. ఏంట్రా? థ్యాంక్స్ యూ సార్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా మీరు రాత్రి ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టు. అదే, నేను ఒక ముఖ్య కార్యం మీద వెళ్తున్నాను. ఆ కార్యం మీద నాకు చెప్పండి సార్. చిటికలో చేసుకోవాలి. అది చిటికలో చేసే పని కాదు. మరి దానికోసం గంటల పోరాడాలి. అవును సార్, మీరు వెళ్ళి పడుకోండి, నేను వెళ్ళి గంటలు పోరాడతా. నేను కాకపోతే ప్రొడ్యూసర్ ఎప్పుడు 4 గంటలు పోరాడతా. ఒరే మగ పురుష, ఇదిగో ఇది 10 మంది వచ్చి చేసే సాయం కాదు. మరి నేనే ఒంటరిగా వెళ్ళాలి, నేనే ఒంటరిగా పోరాడాలి. కపట నాటక సూత్రధారి, పిల్లికి ఎంగిలి చికెన్ ముక్కయ్య నువ్వు,
500 ఇచ్చినామంటే ఆ లక్ష్మీదేవికే అసలు ఈ రాత్రి ఏదో గూడ పుట్టానే జరుగుతుంది. నేను వెళ్ళి మందేసుకొని వచ్చి రహస్యం ఏదో డీటెయిల్స్ గా తెలుసుకుంటాం. అమ్మయ్యా. తలుపు తీసే ఉంది. నాకు తెలుసు నువ్వు నా కోసమే ఎదురు చూస్తుంటావని. ఆలస్యమైనందుకు క్షమించే. శృంగార గీతంలో చావు మేళం ఎదురైనట్టు దారిలో కొన్ని దుష్టశక్తులు నన్ను అటకాయించాయి. నీకోసమే ఎదురు చూస్తున్నా. నీ వంటి పరువాల పడవ వెన్నెల్లో గోదావరి ఒడ్డుకు రమ్మంటే ఏ మగాపురుషుడు రాడు? మీరు గొప్ప డైరెక్టరే కాదు, మంచి కవులు కూడా. ఇదేం చూసావు? ఇప్పుడు వదులుతాను చూడు. పిండాన్ని చూస్తే కాకులు అరవ్వా, తుట్టెని తడితే తేనెటీగలు కొట్టవా, ఓరకంట చూస్తే కవితలు పుట్టవా? వావ్, సింప్లీ సూపర్. థ్యాంక్స్. నీ వంటి శృంగార రథసారథిని అగ్రనాయకుల జాబితాకి నిన్ను చేర్చకపోతే ఈ దర్శకుడి జన్మ వృధా. ఇదే మాట మీద ఉంటారుగా. మంచాలు మారచ్చు, నాయకులు మారచ్చు, కానీ ఈ దర్శకుడి మాట ఎప్పటికీ మారదు. మీకు నేను కావాలా, నా ప్రేమ కావాలా? అన్నీ కావాలి. నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. మైదానం లాంటి నీ వీపు, పనసాకు లాంటి నీ పాదాలు, కందపు చెక్క లాంటి నీ కాళ్ళు, పాలకడవల్లాంటి నీ పరువాలు, శివంగి లాంటి నీ నడుము, నీ వంపులు, సొంపులు, సోకులు, వీటిల్లో ఏది వదలనమ్మా. గడ్డ పెరుగుని జుర్రుకున్నట్టు జుర్రేసుకుంటా. ఏది తొలిగా ఒకే ఒక ముద్దు. ఇటు తిరుగు, ఒక్కసారి ఇటు తిరుగు. ఈ వయసులో నీకు కూతురు కవితలు చెప్తావా? మళ్ళీ టైం 11 అయింది, షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. డైరెక్టర్ గారు ఎప్పుడు వస్తారో ఏంటో. ఏయ్, ఏం జరుగుతుంది అక్కడ? అందరు టెన్షన్ ఉన్నారేంటి? షూటింగ్ జరగదా ఏంటి? అందరు టెన్షన్ ఉన్నారు. నా కోసం వెయిటింగా? నీకోసం ఎవరు వెయిట్ చేస్తారా? డైరెక్టర్ గారు ఇంకా లొకేషన్ రాలేదు. డైరెక్టర్ రాలేదా? ఏంటి అక్రమ శిక్షణ? డైరెక్టర్ గా డాన్స్ చేసి లేకపోతే కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న ప్రొడ్యూసర్లు నాలంటో నమ్ముకుంటే ఏంటి పరిస్థితి? అయినా మీరైనా వెళ్ళి అడగాలి కదా సార్. ఎవడెళ్ళి ఎన్నిసార్లు పిలిచినా తలుపు తీయలేడు. ఎవరెళ్ళి డోర్ కొట్టినా తలుపు తీయట్లేదా? ఈసారి నేనెళ్ళి తలుపు కొడతా. రాలేదనుకో తలుపు బద్దలు కొడతా, లేకపోతే డైరెక్టర్ నే కొట్టి ఇగ్గుకొని వెళ్తా. సినిమా అంటే ఆశబాటగా ఉందా? దాని కో డైరెక్టర్ లేకపోతే ఈరోజు తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? ఇలానే వర్కింగ్ డేస్ పెరిగిపోతానే ఏ ప్రొడ్యూసర్ ముందుకు రావట్లేదు సినిమా తీయడానికి. డైరెక్టర్ డైరెక్టర్ డట్టి డైరెక్టర్ డోర్ తీయ్. ఇలా అయితే లాభం లేదు కానీ ఎందుకే బడ్జెట్ పెరిగిపోయి డైరెక్టర్లు. అరే డోర్ తీరా డైరెక్టర్! ఏం సార్, ఏం చేస్తారు సార్? అక్కడ డైరెక్షన్ ఎప్పుడు చేస్తారు? ఆ హీరోయిన్ మారిస్తే తప్ప షూటింగ్ రాలు, డైరెక్షన్ చేయలు. సార్ మీరు ఇంగ్లీష్ మాట్లాడారు, దాని దెబ్బకి ఇంగ్లీష్ ఒకటేట్రా. తమిళం, మలయాళం, గుజరాతీ, బెంగాలీ, ఉర్దూ, దేశంలో ఉన్న భాషలు లేని భాషలు అన్నీ వచ్చేసి. ఓ నాకు అర్థమైంది సార్. నిన్న మిడ్నైట్ మసాలాలో ఆ అమ్మాయి నీతో
అన్ని భాషలు ప్రాక్టికల్ గా నేర్పించిందంటే షీస్ గ్రేట్ సార్. అది గ్రేట్ ఏంట్రా, పెద్ద డెవిల్ పోతో పిశాచి పేయి. ఊపర్ సార్, మిమ్మల్ని దయ్యం అంటే ఎవడైనా నమ్ముతాడు, ఒక అందమైన అమ్మాయిని పట్టుకొని దయ్యం అంటే ఎవరైనా నమ్ముతాడు సార్. అది అందమైన అమ్మాయి ఏంట్రా, రాత్రి జరిగింది నువ్వు నేరుగా చూస్తుంటే నీ గుండె జారి గలంతయ్యేది. చూడే జరిగిందో. అరే సార్, మీరు తెలుగు ఇండస్ట్రీలో అగ్రదర్శకులు సార్. ఉగ్ర రూపకంగా ఉన్న మీరు ఇలా భయపడ్డారంటే ఛీ! ఇప్పుడు ఎలా, ఇప్పుడు డైరెక్షన్ ఎవరు చేస్తారు సార్? నాకన్ని గుండెలు లేవురా, దయచేసి మిగతా సినిమాలు నువ్వే డైరెక్షన్ చేసి పెట్టరా, నీకు దండం పెడతా. ఒక్క స్పీల్బర్గ్ రాజమౌళి లాంటి దర్శకుని పట్టుకొని ఇలాంటి చీప్ సెకండ్ హ్యాండ్ సినిమా డైరెక్షన్ చేయమంటావా? నేను చచ్చినా. ఓహో, నాకు అర్థమైంది. అటు కాని వయసులో ఒక అందమైన వయసు వచ్చిన ఆడపిల్ల డేటింగ్ రమ్మంటే మీరు ఎక్కడెక్కడ పట్టుకోవాలా కన్ఫ్యూజ్ అయ్యి అర్థం కాక ఇలా తయారు. మీరు భయపడకండి సార్. మీకు ధైర్యాన్ని ఇచ్చే మందు నా దగ్గర ఉంది. ఏమందది? ధైర్యం మందు. ఏది కొంచెం ఒక్కసారి కళ్ళు మూసుకొని నోరు తెరుస్తున్నాను సార్ ప్లీజ్. ఇప్పుడు ఈ మందు వేస్తే మీరు దయాన్ని కూడా డేటింగ్ రమ్మంటారు. ఇక ఎలా ఉంది సార్? ఇప్పుడు కొంచెం కొంచెం వస్తున్నట్టు ధైర్యం. ఇంకొంచెం ఉందా? ఉంది కొంచెం అయిపోయింది సార్. అలా ఐ డోంట్ కేర్ ఎనీ డెవిల్. అయిపోయింది. కాసుకోనా ఉస్కులాడే పద షూటింగ్ చేద్దాం. ఈ డైరెక్టర్ గారు రాత్రి అంతా హీరోయిన్ తో ఎంజాయ్ చేసినట్టున్నాడు. అందుకే ఇప్పుడు లేవనికి లేట్ అవుతుంది. ఛ, ఆయనకు అంత సీన్ లేదన్నా. ఎందుకో గానీ నాకు హీరోయిన్ లైన్ లో పెట్టాలనిపిస్తుంది అయ్యా. చూడే బాబు, ఒక అమ్మాయిని లైన్లో పెట్టి మనం అంతా ఇరుక్కున్నాం. మళ్ళీ ఇంకో అమ్మాయిని లైన్లో పెట్టి అందరినీ డెడ్ లైన్ మీద నిలబెట్టకో. ఏయ్, ఎవడ్రా ఎవడ్రా డైరెక్టర్ లేకుండా పొద్దున్న షూటింగ్ మొదలు కింగ్ లేని రాజ్యానికి ప్రతి బొమ్ము బాబు రాజు అన్నట్టు డైరెక్టర్ రావడానికి అరగంట లేట్ అయితే షూటింగ్ మొదలు పెట్టేస్తారా మీరు? తలక గొడ్డేంట్రా, పెద్ద చోటకైనా అనుకుంటున్నాను. కెమెరా బొక్కలో నుంచి హీరోయిన్ దొంగచాటుగా చూడటం తప్ప నీకు అసలు కెమెరా పని తెచ్చే పని చంపేస్తాడు రే. మందు వేయడం కాదరా, ఇక్కడ ఉన్న అందరినీ వేసి పండుగుతాను. అదేది ఇక్కడ ఉందా? డైరెక్టర్ గారికి నీతో పాటు ఆయనకి మందు మందేంది మనిషే మార్చిన, నా గుండె తీసి అక్కడ వేసిన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. ఏంటి నువ్వేంటి డైరెక్టర్ లొకేషన్ లోకి వస్తే లేచి నుంచొని కాళ్ళ మీద పడాలి కానీ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని పెద్ద పోజ్ ఏంటి? నువ్వేమైనా పెద్ద అద్దెలో సుధరం అనుకుంటున్నావా? డేలో రొమాంటిక్ మ్యూజిక్, నైట్ హారర్ మ్యూజిక్. లేకవే లుక్ ఏంటి? నేను చూసి ఇంకా భయపడతాను అనుకున్నావా? ఆమె కిసి కమ్నే దిల్వనే దులేని లేజేంగా. కుచా కుచా. నమస్కారం హీరో గారు. ఎన్ని సినిమాలు చేశారు హీరోగా? రెండు సినిమాలకే పెద్ద పవర్ స్టార్ అనుకుంటారు. రెండో సినిమాకి హీరోయిన్ పక్కన కూర్చుని గోకుతున్నాడు. గోకుడు సాలిడ్ గా షార్ట్ పెడితే ఎయిటింగ్ లో ట్రిమ్మింగ్ లో పోయినంత ఉండు నీ ఎదవ పర్ఫార్మెన్స్. అంటే ఇప్పుడు ఎందుకు సార్ మాట్లాడు? నైట్ ఇప్పుడే మాట్లాడాలి. నువ్వేంటే మేడారం జాతరలో మేకపోతులు అమ్ముకునేది అలాగా డైరెక్టర్ కంటే అరగంట ముందు వచ్చి లొకేషన్ లో కూర్చుంటావు. అసలు నీకు పని ఏంటి ఇక్కడ? నీ తల్లి నీ కలర్ ఏంటే, నీ తల్లి కలర్ ఏంటే? డాడీ కలర్ సార్. డాడీ కలర్ అయితే డాడీ రేవర్ గారు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? గుర్తు పెట్టుకో, ఈ రోజు నుంచి లొకేషన్ కి 60 మైళ్ళ దూరంలో సెట్ల పక్కన పొట్ల పక్కన కుర్చీ వేసి కూర్చోవాలి. అది అర్థమైందా? దీన్ని బాగా క్లోజ్ లో చూసేసరికి ప్రొడ్యూసర్ లేరా? ప్రొడ్యూసర్ అక్కడ కూర్చున్నారు. ఎక్కడ ఏంట్రా అందరూ భోజనాన్ని కూర్చున్నారేంట్రా? వాళ్ళు ప్రొడ్యూసర్ సార్. ప్రొడ్యూసర్లు అయితే ఏంట్రా? ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయిలేక తాగినోడికి అందరూ తమ్ముళ్ళే. చాలా ఆపండి. మీరెంత ధైర్యం మందేస్తే మాత్రం ప్రొడ్యూసర్ల ముందు ఈ రాధాంతం ఏంటి సార్? అర్థం చేసుకోండి అందరూ. కొంచెం ధైర్యం తగ్గిపోతుంది. ఇంకొంచెం ఉందా? మిమ్మల్ని చూస్తే నాకు ధైర్యం మందు కావాలనిపిస్తుంది. ఇప్పుడే వస్తాను. ఈ లోపల చాటు తీసారా చంపేస్తాను. మీరు డన్. హలో, హాయ్. డైరెక్టర్ గారు తిట్టినారని ఫీల్ అవుతానవా? తిడితే ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావు? ప్లీజే, నువ్వు ఫీల్ అయితే ఫేస్ లో గ్లో దెబ్బతింటది. ఫీల్ అవ్వకే. అసలు నువ్వు ఎంత గ్లామర్ గా ఉన్నావు నీకు తెలిసినా?
రియల్లీ? ప్రామిస్. రోజు రోజుకి నీలో ఎన్ని మార్పులు, ఎన్ని అందాలో. పైన చూస్తుంటేనే సప్పరించేద్దామనిపిస్తుంది. మరి అందం అంతా చూస్తే ఇంకా బాగుంటుంది. లేట్ ఎందుకు? టైం ఫిక్స్ చేయండి. ఈ మాత్రం అవకాశం ఇస్తే ఇరగదీశాను. నాకంటే అసలు ఫాట్గా ఉన్నావే. టైం దగ్గర పడింది కదా. టైమా? అదే చీకటి పడుతుంది ఓ, కదా. మా గెట్ హౌస్ నీకు తెలుసు కదా, అడిగి వచ్చేసే నీకోసం వెయిట్ చేస్తా ఉంటాను. ఓకే. త్వరగా వచ్చేసే. ఏం అర్జున్ బాయ్ అడావుడికి ఎడిగిపోతున్నావు? చెప్పినాను కదా వైజాగ్ లో నాకు పర్సనల్ మీటింగ్ ఉందని. మాకు తెలియని పర్సనల్ మీటింగ్లు ఉన్నాయి నీకు. పర్సనల్ కొన్ని ఉంటాయి, అవన్నీ మీకు చెప్పాలా? ఎందుకట్ట కోపడతావు? ఇంతవరకు ఏం చేసినా నలుగురం కలిసి చేసేవాళ్ళం. ఇప్పుడు నువ్వు ఒక్కడివే వెళ్తున్నావు. అయితే ప్రతిదీ మీకు చెప్పాలేటి? నా సావు నేను సస్తాను బాబు, నన్ను నొగ్గేయండి. గాడినేమో హీరోయిన్ షాపింగ్ అని సిటీకి బయలుదేరింది, గీడేమో మనోడు వైజాగ్ అని ఒంటరిగా బయలుదేరిండు. అదే కదా, ఇద్దరు మూమెంట్ చూస్తా ఉంటే ఎక్కడో ఏదో కనెక్షన్ ఉందనిపిస్తుంది. నా చావు నేను చస్తానని వెళ్ళాడు కదా, ఇక ఆయన గురించి ఆలోచించడం మానేయండి. పదండి వెళ్ళి 2 పెగ్గులేద్దాం. రే నరసప్పా, రే నరసప్పా, సార్ ఎటు వెళ్ళిపోనారు నువ్వు? ఇక్కడ బయటే ఉన్నాను సార్. తోతి కొడక తని తోసిగల. చెప్పండి సార్, చేస్తాను. అర్జెంట్కి వెళ్ళి నాకౌట్ బీర్లు డజను, సరే. వాటర్ బాటిల్ డజను, ఓకే సార్. సోడా 1 డజను, చికెన్ మసాలా, ఓకే మటన్ సార్. మసాలా, ఫ్యాట్ 69 అలాగే సార్. ఇవన్నీ తీసుకురా. ఎలా ఎంత భయపడ్డారా? అమాయక ప్రజల్ని దోచి డబ్బుతో మదవెక్కిన నీ వయసులో ఉన్న ఆడపిల్లలు అలా పడిపోయారేంటి? కాలు జారిందా? దెబ్బలేమన్నా తగిలాయా? నన్ను క్షమించండి. అమాయకురాలు హీరోయిన్ అవుదామని వస్తే మదవెక్కిన బసవల్లా మీరెలా చెప్తే అలాగే చేస్తానండి. దయచేసి నన్ను ఏమనుకోకండి, నన్ను క్షమించండి. అలా అంటారనుకున్నావా? దెబ్బ తగిలి చచ్చిపోతే శవాన్ని కూడా అనుభవించారు కదరా? కాదురా, ఈ ప్రపంచంలో ప్రొడ్యూసర్ గారు ఆకలిగా ఉందా? ఆకలేస్తుంది. ఆ ఆకలి నేను తీరుస్తానుగా. ముందు ఇది తిను. సార్ ఇక్కడ ఘోరం జరిగిపోతుంది సార్. అర్జున్ సార్ చావు బతుకులో ఉన్నారు సార్. ఎక్కడ ఉన్నాడో ఏంటో. ఏంటి నువ్వు ఇక్కడున్నావా? సార్. నీ కోసం లొకేషన్ తెస్తున్నా కదరా. ఎందుకు సార్? పొద్దునే స్క్రిప్ట్ ఇచ్చిన డైరెక్షన్ చేసుకోవచ్చు కదా. డైరెక్షన్ చేయాలంటే ధైర్యం కావాలి కదా. అవును, నేను ధైర్యం కోసం మందు ఇచ్చావు కదా, ఆ మందు ఉందా? ఇది షాప్ లో 200, 400 వేసుకోవచ్చు సార్. అది చాలా కాస్ట్లీ మంది సార్. షాప్ లో అయితే 200, నా దగ్గర అయితే 400 సార్. 400 కనబా, 500 ఇస్తా. ఇవా ఇది ధైర్యం వచ్చిందా సార్? రావడం ఏంట్రా? వీరబండ కట్టబొమ్మ పులి బెపులి కాసుకున్న కొండిగా రారా రారా చూతాను రా. తోటు పాటు కోటి రూపాయలు ఆపడం కష్టం సార్. మెల్లగా సార్, మెల్లగా ఇట్లా డైరెక్టర్ వచ్చి నమస్కారం సార్. సార్ దీనికేం తక్కువ లేదు. ఏం లేదు, ఇప్పుడు చెప్తాను సార్. ఇందులో ఒక ప్రత్యేక గీతం కావాలి. ప్రత్యేక గీతం ఏంట్రా? ప్రత్యేక గీతం ఐటమ్ సాంగ్ అని ఇంగ్లీష్ లో చెప్పలేవు. నాన్ సెన్స్ స్టూపిడ్ ఫెలో. మాస్టర్, మన సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఎక్స్ట్రా తీయాలి సార్. సాంగ్స్ నాకు వదిలేండి సార్. థియేటర్ ఊపు మూమెంట్ చేస్తాను సార్. వెరీ గుడ్, స్టార్ట్ మ్యూజిక్.
అర్జున్ భాయ్ చచ్చిపోయాడు. ఏమైందిరా? రాత్రి హీరోయిన్తో మజాగానే ఉన్నాడు సార్. ఇది హీరోయిన్ వచ్చిందా? వచ్చింది సార్, కానీ ఎప్పుడు మాయమైంది అర్థం కాలేదు. ఈయన గాజు ముక్కలు చిప్స్ లా తినేశాడు సార్. దీని అంతటికి కారణం ఆ హీరోయినే. అదే ఇతని ప్రాణాలు తీసేసింది. వదలకూడదు అని దాని మీద నాకు ముందు నుంచే డౌట్ కొడుతున్నా ఉంది. నట్నే వదిలేసిన అనుకో అది మనల్ని బతకనేదో. దాన్ని బతకనిస్తే కదా. పదండి హోటల్కి, దాని అంత తెలుద్దాం. రాండి. పార్క్ చేసా, అది ఎక్కడుందో మేము ఇద్దరం పోయి చూస్తాం. సరే సరే పదండి, వస్తున్నాను. ఏ రమేష్ ఆగ్రాబాయ్. సార్ మీరే కాదు, బిల్ గేట్స్ వచ్చి అడిగిన ఈ మందులేని నీ ముందు ఎవడు కావాలరా? ముందు హీరోయిన్ ఎక్కడుంది చెప్పు. హీరోయినా ఇవాళ బర్త్డే కదా సార్, పైన ఉంది కదా. హాయ్ గాయ్స్, జోకులు వేస్తూ కేకులు కట్ చేయడం కాదు, ఆకలేసేంత వరకు డ్యాన్స్ చేయాలి. కమాన్ డ్యాన్స్. ఇంతకన్నా మంచి రోజు మళ్ళీ రాదు తులసి. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటా విషయం? ఏమైనా సరే తులసికి నా ప్రేమ విషయం చెప్పేయాలి. ఆలస్యం అయితే తులసి మరీ దూరం అయిపోతుంది. ఐ లవ్ యూ. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను తులసి. సినిమా హీరోయిన్ అనిపించుకో. సినిమా మారితే ఒక లవరు, టైటిల్ మారితే ఒక మొగ్గు. మా వాళ్ళేది? మీ వాళ్ళ వచ్చారు, ఇద్దరిని కలిపి హీరోయిన్ తీసుకెళ్ళింది. హీరోయిన్ తీసుకెళ్ళిందా? ఏ రీళ్ళు? బాత్రూంలో ఉన్నారా? ఇక్కడ కూడా లేరే. నా కళ్ళ ముందేగా ఈ రూమ్లోకి తీసుకొచ్చింది. ఈరోజు దాన్ని వదిలేదు లేదు. నీకు దండ పెడతాను.
మావయ్య. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు మావయ్య. ఇక్కడైతే ఎవరో ఒకరు వస్తుంటారు. ఎక్కడికైనా వెళ్ళి మావయ్య, ఏదో మాట్లాడాలని చెప్పి ఏమీ మాట్లాడకుండా నిలబడ్డా? కొన్ని విషయాలు ఎలా మొదలు పెట్టాలో అర్థం కాదు తులసి. నీతో బంధుత్వం పంచుకున్నాను, అంతకు మించి అనుబంధం పెంచుకున్నాను. కానీ నాలోనే దాచుకుని ఇన్నాళ్ళు నీతో పంచుకోవాలనేది ఒక్కటుంది తులసి. హీరోయిన్ కావాలని నువ్వు ఎన్నో కలలు కన్నావు. నిన్ను హీరోయిన్ చేయడానికి నిద్రపోకుండా నేను ఎన్నో కలలు కన్నాను. ఆ కలలు నిజం చేయడానికి నా ప్రాణాలు కూడా వదులుకుందాం అనుకున్నాను. నీ కోరిక అడ్డుపడకూడదని ఎన్నో విషయాలు నీ దగ్గర దాచాను తులసి. ఇప్పుడు నా మనసుని ముందు పెడుతున్నాను. నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నీకు ఇష్టం లేకపోతే చెప్పు. నువ్వు కాదన్న బతికే గుండె ధైర్యం నాకు ఇప్పుడు ఉంది. నాకు కావాల్సింది నా సుఖం కాదు, నువ్వు సుఖంగా సంతోషంగా ఉండడం. నువ్వు పెద్ద హీరోయిన్ అయ్యాక ఊరంతా పందిరి వేసి వరిచేను గట్ల లాంటి పీట్ల మీద కూర్చొని మన పెళ్లి జరగాలనుకున్నాను. మన సంసారం పంట పొలాల్లా పచ్చగా, పండు వెన్నెల్లా చల్లగా సాగిపోతుంది అనుకున్నాను. ఇప్పుడు నీ కలలు నిజమయ్యాయి, హీరోయిన్ అయ్యాం. ఇక మనం ఊరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. నీకు ఇంకా హీరోయిన్గా చెయ్యాలనుంటే మళ్ళీ వద్దాం. నా ఆఖరి ఊపిరి పోయేంత వరకు నీతోనే కలిసి బతుకుతాను, లేకపోతే చచ్చిపోతాను. తులసి, 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 ఏమైంది? పిచ్చి మావయ్య, నేనెప్పుడో నిజంగానే చనిపోయాను. తులసి, ఏంటి నువ్వు అనేది? నీ ఎదురుగా ఉన్నది మనిషి కాదు. తులసి, నిజం చెప్తున్నాను మావయ్య, నేనెప్పుడో చనిపోయాను. నీ ఎదురుగా ఉన్న నేను కాదు. దీన్ని మనసు అంటారు, ప్రేమ అంటారు, దయ్యం అంటారు. నాకు తెలియదు. పిచ్చి పట్టిందా తులసి? నాకంతా అయోమయంగా ఉంది. అసలు ఏమైంది? హీరోయిన్ ని కావాలని పిచ్చి ఆశ పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వేటగాళ్ళు వల వేశారు, వేట కుక్కల్లాగా వెంట పడ్డారు, చంపేశారు మావయ్య. నన్ను చంపేశారు. నా జీవితం నాశనం చేసి, నా శరీరాన్ని ఎంగిలి చేసి నమ్మక ద్రోహం చేశారు మావయ్య. స్వామి, నిన్ను మొట్టమొదట చూసిన రోజు నీ భవిష్యత్తును నేను ఊహించాను. నువ్వు శరీరాన్ని వదిలిపెట్టావే కాని సంకల్పాన్ని మాత్రం కాదు. అందుకే నువ్వు మరణించినా కూడా నువ్వు నా దగ్గరికి రాగలిగావు. నేను శరీరంతోనే చేయగలిగిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు నా కోరికలు తీర్చుకోలేనా? నీ ఆవేదన నాకు అర్థమైందమ్మా. నా తపోశక్తితో నేను కొలుచుకునే నా ఇష్టదైవం సాక్షిగా నువ్వు నీ శరీరంతో తిరిగేలా 30 రోజుల పాటు నీకు అనుగ్రహమిస్తాను. వచ్చే అమావాస్య తెల్లవారుజాములోపు నీ సంకల్పాన్ని సాధ్యం చేసుకో. ఓం నమః శివాయ. సిద్ధ పురుషుడిచ్చిన అవకాశంతో అందరికీ కనిపిస్తూ గాలిలాగా, ధూళిలాగా, ధూపంలాగా తిరుగుతున్నాను. హీరోయిన్ కావాలన్న కోరికను తీర్చుకుంటున్నాను. నాకు ద్రోహం చేసిన నీచుల్ని ఒక్కొక్కరిని బలి తీసుకుంటున్నాను. తులసి, తులసి, నువ్వు లేని జీవితం అక్కర్లేదు. నేను చచ్చిపోతాను. వద్దు, నువ్వు బ్రతకాలి మావయ్య. నా కోసం బ్రతకాలి. నువ్వు వెంటనే ఊరెళ్ళిపోయి చెల్లిని పెళ్లి చేసుకొని హాయిగా బ్రతుకు. నీకంత ద్రోహం చేసిన ఆ నీచుల్ని
ఎవరిని బతకనివ్వను. నీ కసి, నీ పగ, నీ ప్రతీకారం నేను తీర్చుకుంటాను. ఆ దుర్మార్గుల్ని చంపి రక్త తర్పణం చేస్తాను. నీ ఆత్మకు నేను శాంతి కావిస్తాను తులసి. సార్ మీకోసమే నేను వస్తున్నా. దేనికే? హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే లెజెండ్ ద కో డైరెక్టర్ మీకు పార్టీ ఇస్తున్నాడు. నువ్విచ్చే బోడి పార్టీ ఎవరికి కావాలరా భయ్? హీరోయిన్ ఏడుందో చెప్పు. హీరోయిన్ కూడా బర్త్డే పార్టీలో ఉంది సార్. గ్రౌండ్ పలిగేలా అద్భుతమైన పార్టీ ఇస్తా. మీరు నాతో రండి సార్, చెప్తాను. అద్భుతంగా ప్లాన్ చేశాను. గానా భజన అన్ని ఉంటుంది. Happy మీరు birthday, అప్పుడే రమేష్. వచ్చేసారా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అప్పుడే అడిగిపోయిందా ఇది? గది పెద్ద జాదు, మనతో తిరుగుతానే మాయమైపోయింది. హలో అన్నా, అదే హీరోయిన్. స్పీకర్ అంజయ్. ఎక్కడున్నావు? గిది మనల్ని ట్రాప్ చేసిన అనుకుంటున్నది. గెస్ట్ హౌస్ లోనే దాన్ని వేసేద్దాం పారా. రేయేంద్ర మందు గిట్ల తాగినావా ఏంది నువ్వు? తులసి మిమ్మల్ని చంపే మందిరా. కరోలాంటి నా తులసిని చిత్రహింసలు పెట్టారు కుదరా. వదలకూడదురా.
మావయ్య, తులసి ఆత్మగా కూడా నా ఆయుష్ అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను మావయ్య. తులసి వద్దు మావయ్య, నా కోసం ఏడవద్దు. నువ్వు ఊరెళ్ళిపో, చెల్లిని పెళ్లి చేసుకో. నువ్వు జీవితాంతం బాగుంటే చాలు. ఈ జన్మకి మన బంధం ఇక్కడితో అయిపోయింది. వచ్చే జన్మలోనైనా కలిసి జీవిద్దాం. వద్దు మావయ్య, నా కోసం ఏడవద్దు. నువ్వు ఊరికి వెళ్ళిపోయి చెల్లిని పెళ్లి చేసుకో. నీ జీవితం బాగుంటే నాకంతే చాలు. ఈ జన్మకి మన బంధం ఇక్కడితో అయిపోయింది. వచ్చే జన్మలోనైనా కలిసి బ్రతుకుతాం మావయ్య. ఆడవాళ్లను తల్లుల్లాగా, అక్కల్లాగా, చెల్లెళ్లాగా చూసే ఈ వేదభూమి భారతదేశంలో కలియుగపు కోరలు చాచి వావి వరసలు మరచి కామంతో కళ్ళు మూసుకుపోయి ఆడదంటే ఓ శృంగార యంత్రమే అని కనిపించిన ప్రతి ఆడదానిపై అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు చేస్తున్న మృగాళ్లకి ఎప్పుడైనా ఎక్కడైనా అత్యాచారం చెయ్యాలని ఊహించినా సరే వాడికి మరణశిక్షే. హ్యాంగ్ దెమ్ అంటిల్ డెత్. అత్యాచారాలు చేసి డబ్బుతో పరపతితో శిక్ష నుంచి తప్పించుకున్న, అత్యాచారాలు గావింపబడి చనిపోయిన ఆత్మలు మిమ్మల్ని వెంటాడి వేటాడి చంపుతాయి. మీరు చేసిన తప్పుకి మీ కుటుంబాన్ని కూడా అవి నాశనం చేస్తాయి. ఇదే మా హెచ్చరిక.